రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక హెచ్చరిక జారీ చేశారు. న్యూక్లియర్ వెపన్స్ వాడే విషయంలో మా నిబంధనల్ని సడలిస్తున్నాము అని చెప్పడం జరిగింది. వ్లాదిమిర్ పుతిన్ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాన్ని మనం లైట్ గా తీసుకోవడానికి లేదు. ఎస్ జయశంకర్ యుఎస్ లో ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ భారత్ అండ్ చైనాల మధ్య 75% డిసెంగేజ్మెంట్ కి సంబంధించి పూర్తయిపోయింది అని చెప్పారు. అండ్ పెట్రోలింగ్ విషయంలోనే కొంత ఇబ్బందులు ఉన్నాయనేది ఆయన చెప్పిన మాట. ఈ డిసెంగేజ్మెంటే కాదు, కంప్లీట్ గా దీన్ని డీఎస్కలేట్ కూడా చేయాలి అన్నారు. పాకిస్తాన్ IMF లోన్ కోసం ఎదురు చూస్తోంది. ఎటకేలకు $7 బిలియన్ లోన్ అప్రూవ్ చేస్తూ IMF నిర్ణయం తీసుకుంది. పేదవాళ్ళు చాలా దెబ్బతినబోతున్నారు. ఇమ్మీడియట్ గా $1 బిలియన్ రిలీజ్ చేశారు. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ $7 బిలియన్ కూడా రిలీజ్ చేస్తారు. శ్రీలంకలో ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, అనురగ్ కుమార్ దిశనాయకే. ఆయన లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ లీడర్. దిశనాయకే వచ్చిన తర్వాత ఆ దేశం ఇంకా అధపాతాళానికి వెళ్ళేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 166వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 165వ ఎపిసోడ్, గత వారం ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చూద్దాం. సో చూసారు కదా, 165వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ అవి. నిజానికి ఈ గ్లోబల్ రౌండప్ ని చూస్తున్న ప్రేక్షకులందరూ NH ప్రైమ్ వెబ్సైట్ ని చూసారా? ఒకవేళ చూడనట్లయితే వెంటనే ఒకసారి లాగిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ అందులో నేషనలిస్టిక్ వ్యూ పాయింట్లో, మన జాతీయవాద దృక్పథంతో విస్తృతమైన పరిశోధనాత్మకమైన కథనాలు, సిరీస్ ఆఫ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ గిరిధర్ మామిడి గారి అనాలిసిస్తో కూడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. దశావతారంకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విశ్లేషణ, సైంటిఫిక్ కోణంలో ఈ ప్రస్తుతం ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన దృక్కోణంలో నుంచి నిజానికి దశావతారాల్ని వారు అనలైజ్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఆ సిరీస్ ఖచ్చితంగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించడమే, నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆదరించడమే అని నేను భావిస్తున్నాను. మీకు అందుకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళదాము. సార్, ఫస్ట్ ఈ వారం మనకు ముఖ్యంగా కనబడుతున్నది, అంటే చాలా విషయాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్లో ఆయా దేశాధినేతల ప్రసంగాలు అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారి US పర్యటన అవుట్కమ్ ఏంటి, అండ్ ప్రస్తుతం ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, ఈ అంశాలు ఒకవైపు కనబడుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇప్పుడు మనం రికార్డ్ చేసే టైంకి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, హసన్ నస్రల్లా ఎవరైతే ఈ హెజ్బుల్లాకి సంబంధించినటువంటి చీఫ్గా చెప్తూ ఉన్నారు, హెజ్బుల్లా టాప్ లీడర్షిప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని మట్టుబెడుతూ ఉన్నది ఇజ్రాయెల్. అందులో హసన్ నస్రల్లా చనిపోయారు అన్న వార్తని ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో అది ఇంకా నిర్ధారణగానే మనం భావించాలా అనేది కూడా క్వశ్చన్ ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏమో ఇక రాబోయే రోజుల్లో ఇక నస్రల్లా ఎటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేయకుండా మేము చేశాము అని వాళ్ళు ట్వీట్ చేశారు. అంటే ఆయన ఉన్నాడా చనిపోయాడా అన్నది ఇంకొంచెం ఉంది. ఎలిమినేటెడ్ అని కొంతమంది చెప్తున్నారు. అఫ్ కోర్స్ అందరూ చనిపోయారని నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకసారి దాని గురించి చెప్పండి. అండ్ లెబనాన్ లో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద అటాక్ చేశారు అనే ఒక వార్తని బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. అండ్ దానికి ప్రతిగా ఈవెన్ ఇజ్రాయెల్ కూడా మా ప్రజలపైన దాడులు జరుగుతున్న సందర్భంలో మేము అసలు ఊరుకునేది లేదు, ఖచ్చితంగా మేము దాన్ని రిటాలియేట్ చేస్తాము అనేది మొదటి నుంచి చెప్తున్న వర్షనే వినిపిస్తున్నారు. ఫస్ట్ ఈ అటాక్ గురించి మాట్లాడదాం. తర్వాత నెతన్యాహు వండర్ఫుల్ స్పీచ్ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడింది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అంటే మనకు ఇజ్రాయెల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, IDF అంటారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, వాళ్ళ ట్వీట్లో, అఫీషియల్ ట్వీట్లో నస్రుల్లా కెనాట్ హర్ట్ ఎనీబడి అని చెప్పి వాళ్ళు పెట్టడంలో వాళ్ళు క్లియర్గా చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో వాళ్లకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇజ్రాయెల్ ఇన్వెస్టిగేషన్ ఎంత గొప్పదో మనం చూసాం, మన పేజర్ల అటాక్లో మనం చూసాం. కాబట్టి వాళ్ళు అంత క్లియర్గా స్పష్టంగా చెప్పారంటే కనుక తను హసన్ నస్రల్లా చనిపోయాడని మనం భావించాలి. ఓకే. కాకపోతే దీంట్లో సందిగ్ధ పరిస్థితి ఏంటంటే, హిజ్బుల్లా దాన్ని ఇంకా ఇంతవరకు దాన్ని పుష్టీకరణ చేయలేదు, వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ ధృవీకరించలేదు. అలాగే మనకు ఇరాన్ కూడా దాన్ని ధృవీకరించలేదు.
కానీ వాళ్ళ యాక్షన్స్ చూస్తే కనుక వాళ్ళు ఇజ్రాయెల్ చెప్తోంది కరెక్ట్ అయిన వాళ్ళు ఒప్పుకున్నట్టు అర్థమవుతోంది. హసన్ నస్రుల్లా కుమార్తె ఆవిడ లెబనాన్కి వెళ్తున్నట్టు మనకు వార్తలు వచ్చాయి. రెండవది ఖమెనాయ్ మన ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచారు. పిలవాల్సిన అవసరం ఏముంది అంటే ఇప్పుడు ఇతన్ని హసన్ నస్రల్లాని చంపేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎటువంటి రిటాలియేషన్ ఇజ్రాయెల్ మీద చేయాలి అని చర్చించడానికి పిలిచారు. ఇజ్రాయెల్ గత వారం 10 రోజులుగా లెబనాన్లో కంటిన్యూస్గా బొంబార్డ్మెంట్ చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి వీడియో రిలీజ్ చేశారు. ఇది మన సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉంది వాళ్ళ వీడియో అనేది. ఇన్ఫ్యాక్ట్ అది మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పోర్టల్స్లో కూడా వాళ్ళందరూ దాన్ని క్యారీ చేశారు. హిజ్బుల్లా డస్ నాట్ వాంట్ యూ టు సీ దిస్ వీడియో అని ఆ టైటిల్ మీద పెట్టారు. హిజ్బుల్లా ఈ వీడియోని మీరు చూడకూడదు అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాము అని చూపించారు. దాంట్లో ఏం చేశారంటే లెబనాన్లో ఉన్నటువంటి బెయిరూట్ కావచ్చు లేదా ఇజ్రాయెల్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు వీళ్ళ అస్త్రాల దగ్గర నుంచి వీళ్ళ మిసైల్స్ వీళ్ళ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇండ్లలో ఎలా దాచిపెట్టారు. ఒక పెద్ద మిసైల్ని ఇంట్లో 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో పెట్టింది వీళ్ళు సెన్సర్స్తో పసిగట్టి దాన్ని చూపిస్తున్నారు. సో మాస్క్కి ఎంత దగ్గర ఉంది, స్కూల్కి ఎంత దగ్గర ఉంది, అలాగే ఇంకేదో హాస్పిటల్కి ఎంత దగ్గర ఉంది, ఉన్నటువంటి ప్రజల మధ్యలో వీళ్ళ బాంబులు ఎలా వీళ్ళు స్టోర్ చేసుకున్నారు అవన్నీ కూడాను వాళ్ళు స్పష్టంగా బిల్డింగ్తో సహా ఫ్లోర్తో సహా వీడియో రిలీజ్ చేశారు వాళ్ళు ఇజ్రాయెల్. కాబట్టి దీన్ని మేము టార్గెట్ చేస్తున్నాము అని చెప్పి స్పష్టంగా చెప్పి టార్గెట్ చేశారు వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటంటే నిజంగా కనుక వీళ్ళు అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చంపేటువంటి పరిస్థితి అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాలన్నీ కూడా గగ్గోలు పెట్టి ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడవలసినటువంటి పరిస్థితి. కానీ మనకు కనిపించట్లేదు అది. సౌదీ కానీ యుఏఈ కానీ పోనీ వీళ్ళిద్దరూ కొంత అమెరికా కూటమిలో ఉన్నారనుకోవచ్చు. ఖతార్ కనీసం వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. ఇరాక్ ఏం మాట్లాడట్లేదు, కువైత్ మాట్లాడట్లేదు. ఎన్నో దేశాలు క్వైట్గా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ టాసిట్గా ఒప్పుకున్నట్లే అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఈ అటాక్స్లో హసన్ నస్రుల్లా ఉన్నటువంటి బిల్డింగ్ని స్పెషల్గా టార్గెట్ చేసి వీళ్ళు కొట్టడం అనేది చాలా అద్భుతంగా కొట్టారు. అది చాలా పెద్ద పవర్ఫుల్ బాంబ్తో కొట్టారు. ఇది బంకర్స్ని పెనిట్రేట్ చేసుకొని పేల్చగలదు. 3-4 బంకర్స్ లోపల ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కూడా పేల్చేయగలదు. మనం చూసాం దాన్ని ఆల్మోస్ట్ 12 యాంగిల్స్ నుంచి దాని వీడియో ఫుటేజ్ని మనం చూడగలిగాం మనం. సో దాంతో అక్కడ మనుషులు బతికే అవకాశమే లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే సరే, మనం గతంలో మనం చూసాం గాజాలో ఒక కింద సొరంగాలు ఉండేవి, ఒక సొరంగం నుంచి ఇంకో సొరంగకి ఇలా వెళ్ళిపోయేటువంటి లోపలంతా కట్టుకున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈయన ఏమైనా అక్కడి నుంచి తప్పించుకున్నాడా అన్నది ఒక చిన్న ప్రశ్న ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక్కసారి చెప్పిన తర్వాత బహుశా అది సత్యమై ఉంటుందని మనం నమ్మాలి. రెండవది వాళ్ళు ఏం చేశారంటే మనకు బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ యాక్షన్ జరిగింది. అది ఇన్ఫ్యాక్ట్ మనకు ఒక ఫోటో కూడా వైరల్ అయింది. ఆయన యుఎన్జిఏలో మాట్లాడిన దానికి ముందరో తర్వాతో ఆయన యాక్చువల్గా కమ్యూనికేషన్లో వాళ్ళ స్పెషల్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, ఎవరు దాన్ని మళ్ళీ హ్యాక్ చేయకుండా లేదా అమెరికా కానీ ఎవరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినకుండా ఉండడానికి వాళ్ళకి స్పెషల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ ప్రోటోకాల్స్లో ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, అంటే అప్రూవల్ ఇస్తున్నాడు. హసన్ నస్రుల్లాని చంపడానికి అప్రూవల్ ఇస్తున్నటువంటి ఫోటో వైరల్ అయింది. ఈ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరిగింది అది. హిజ్బుల్లా ఏమనుకుందంటే ఈయన యుఎన్జిఏకి వెళ్ళారు కాబట్టి, న్యూయార్క్ వెళ్ళారు కాబట్టి ఇప్పుడేం అటాక్ జరగకపోవచ్చు అని కొద్దిగా కాంప్లసెంట్ ఉన్నారు వాళ్ళు. ప్లస్ ఈరోజు లెబనాన్లో హిజ్బుల్లా కేడర్లో ఇజ్రాయెల్ ఎంత డీప్గా పెనిట్రేట్ అయిందో మనకు అర్థమవుతుంది. కరెక్ట్. వాళ్ళ పేజెస్ పేలాయి, వాళ్ళ వాకీ టాకీలు పేలాయి, వాళ్ళ కొన్ని కంప్యూటర్లు పేలాయి, ఎన్నో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ పేలుతున్నాయి వాళ్ళవి. అంటే వాళ్ళ కంప్లీట్ కమ్యూనికేషన్ అంతా వీళ్ళ చేతిలో ఉంది, ఇజ్రాయెల్ చేతిలో ఉంది. మరి హసన్ నస్రుల్లా ఎవరితో మాట్లాడారో, బహుశా ఇరాన్తో మాట్లాడాడా ఆయన, లేదా వాళ్ళ కమాండర్స్తో మాట్లాడా, ఈ కమ్యూనికేషన్ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. ఓకే, కన్ఫర్మ్డ్గా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి తెలిసిన తర్వాత పిన్ పాయింట్ ప్రెసిషన్తో ఆయన కొట్టడం జరిగింది. దాని చనిపోయారు. ఇది ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్. సరే, ఇది రక్త బీజుడు లాంటి సంస్థ. అది ఒకరు చనిపోతే ఇంకొకరు వస్తూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు వాళ్ళు. ఆ సిద్ధాంతాన్ని మీరు అటాక్ చేయనంత వరకు, మౌలికంగా వాళ్ళకి సమర్థన ఎక్కడి నుంచి వస్తోంది దాని మూలాలకు వెళ్ళనంత వరకు వీళ్ళని ఎంతమంది చంపినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు లేక ముందర కూడా ఇటువంటి వ్యక్తులు, నస్రుల్లా లాంటి వ్యక్తులు రాకముందర కూడా ఈ సంస్థలు ఉండేవి కదా, వీళ్ళు పోయిన తర్వాత కూడా ఉంటాయి. దీని యొక్క మూలాలకు వెళితే కానీ మనం దీన్ని ఆమూలంగా ప్రకటించలేము. వీళ్ళకు ఫండింగ్ ఎవరిస్తున్నారు, వీళ్ళకు ట్రైనింగ్ ఎవరిస్తున్నారు, వీళ్ళకు ఆయుధాలు ఎవరు సప్లై చేస్తున్నారు,
ఇరాన్. కాబట్టి ఇరాన్ ప్రాక్సీలు వీళ్ళందరూ. ఇప్పుడు ఉన్నటువంటి 3 ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు 3 హెచ్లు ఉన్నాయో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళలో హమాస్ మాత్రం సున్నీ ఆర్గనైజేషన్, అది హెజ్బుల్లా, హౌతీస్ వీళ్ళిద్దరు షియా ఆర్గనైజేషన్స్. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే సిరియాలో, లెబనాన్లో సున్నీ ముస్లిమ్స్ దానికి సెలబ్రేట్ చేస్తున్నారు ఏదైనా చనిపోవడం. సున్నీ షియా క్లాష్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో జ్యూసో క్రిస్టియన్సో ఇంకెవరో సెలబ్రేట్ చేసుకుంటారంటే దాని సంతోషంగా ఉన్నారంటే అది వేరే విషయం. సున్నీలు హసన్ నస్రుల్లా చనిపోవడం వల్ల వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా మన చరిత్రకు వెళ్ళి చూసామంటే లెబనాన్ రమారమి 50% క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, 50% ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా సున్నీస్ షియాస్ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇరాన్ రంగంలో దిగి వీళ్ళని ఫండింగ్ ఇవ్వడం ఇవన్నీ మొదలు పెట్టిందో లెబనాన్ కంప్లీట్గా సమాజం మారిపోయింది. ఈరోజు లెబనాన్లో మొత్తం వాళ్ళ పార్లమెంట్లో హెజ్బుల్లా మనుషులు ఈరోజు మెంబర్స్గా ఉంటున్నారు. కంప్లీట్ ఇస్లామైజేషన్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి 50% క్రిస్టియన్స్ కూడా వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ లెబనాన్ ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా ఉండేది ఎన్నో దశకాలుగా. అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేప్, హిస్టారికల్ కోటలు ఇవన్నీ ఉండేవి. ఈరోజు అవన్నీ కూడా ధ్వంసమైపోయి, అంటే వాళ్ళ సంస్కృతి ధ్వంసం అయిపోయి కంప్లీట్గా హిజ్బుల్లా ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోయింది లెబనాన్. అందుకని వాళ్ళ మీద ఒక పెద్ద దాడి, అంటే హమాస్ ఒక శక్తి అయితే హమాస్కి 10 రెట్ల శక్తి హిజ్బుల్లా. ఓకే, వీళ్ళ దగ్గర రమారమి 1.5 మిజైల్స్ ఉన్నాయి హిజ్బుల్లా దగ్గర. ఓకే, అంత చాలా పెద్ద శక్తి అది. అంటే ఇంతకాలం లెబనాన్ వీళ్లకు శరణ ఇస్తూ వాళ్ళ స్థావరాలు పెట్టుకొని ఈ ఆయుధాలు పెంచుకునే దిశగా లెబనాన్ ఎందుకు పర్మిట్ చేసింది? కాబట్టి ఇజ్రాయెల్ అటాక్ చేయడంలో దానికి స్పష్టంగా మనకు వాళ్ళ జస్టిఫికేషన్ కనిపిస్తుంది మనకు. ఇది పెద్ద మేజర్ డెవలప్మెంట్. ఫర్ ఇన్స్టెన్స్ సిన్వర్ ఈ రోజు దాకా దొరకలేదు వీళ్ళకి, ఇజ్రాయెల్కి. అతను ఎక్కడ దాచుకున్నాడో ఎక్కడే ఉన్నాడో మనకు తెలియట్లేదు. బహుశా ఇంకా గాజాలోనే ఉన్నాడా లేదా మనకు ఈజిప్ట్కి పారిపోయాడా సొరంగంలో నుంచి మనకు తెలియదు. సిన్వర్ దొరకలేదు వీళ్ళు. కానీ మనకు ఇస్మాయిల్ హనియాని మనం ఇరాన్లో వీళ్ళు టార్గెట్ చేయగలిగారు. అంటే వీళ్ళు ప్రతి లీడర్ని ట్రాక్ చేస్తున్నారు. అలాగే గత వారం 10 రోజుల్లో వీళ్ళ ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి లీడర్స్ అందరినీ టార్గెట్ చేసి చంపేశారు. అంటే వీళ్ళ మిసైల్స్ టెక్నాలజీ, మిసైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తిని చంపేశారు, కమ్యూనికేషన్ ఇన్ఛార్జిని చంపారు. అలాగే వీళ్లకు వాళ్ళలో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు, అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డేటా ఎవరి దగ్గర ఉన్నదో, ఎవరు దీన్ని టార్గెట్ సెట్ చేయగలరో అటువంటి వ్యక్తిని చంపారు. ఇటువంటి ఒక 5-6 మంది కీలకమైన వ్యక్తులను చంపారు. సో ఎంత పిన్ పాయింట్ ప్రెసిషన్తో వాళ్ళు అటాక్ చేస్తున్నారో చూడాలి. ప్లస్ బెంజమిన్ నెతన్యాహు, ఐడిఎఫ్ వీళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు హెజ్బుల్లా ఎక్కడెక్కడ ఉందో అక్కడి నుంచి మీ లెబనీస్ సిటిజన్ అందరూ వెళ్ళిపోండి, మీ భార్య పిల్లలు మీ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే వెళ్ళిపోండి, మేము హిజ్బుల్లాని నాశనం చేసి తీరుతాము, చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు హ్యూమన్ షీల్డ్స్ని వాడుకుంటున్నారు. ఎంతమంది చనిపోతే అంత వాళ్ళకు పబ్లిక్ సింపతి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని వాళ్ళ భావన. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ మనం చూస్తున్నాం హమాస్కి, పాలెస్టీనియన్స్కి ఎంత సమర్థన ఉందో చూస్తున్నాం. అదే సింపతి కోసం హిజ్బుల్లా కూడా ట్రై చేస్తుంది. అందుకని ప్రజలలో వాళ్ళు ఉంటున్నటువంటి సివిలియన్ పాపులేషన్స్లో, పట్టణాల్లో, గ్రామాల్లో వీళ్ళు అస్త్రాలు పెట్టుకున్నారు. కానీ ఇజ్రాయెల్ ఈసారి ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఇజ్రాయెల్ చేస్తుంది మనం అందరం కూడాను హర్షించాలి, వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఏ సంస్కృతి అయినా మీ పిల్లల్ని అంత కిరాతకంగా మానభంగం చేసి, మీ వృద్ధులను కూడా చూసుకోకుండా వాళ్ళని చంపేసి, చనిపోయిన శవాలను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి, బతుకున్న వాళ్ళని శవాలని హాస్టేజెస్గా తీసుకెళ్ళిపోవడము, చిన్న చిన్న వయసు ఉన్నటువంటి స్త్రీలని మానభంగం చేసే ముందర వాళ్ళ స్థనాలను కట్ చేసి అతి క్రూరంగా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని మానభంగం చేయడము, అలాగే చిన్న చిన్న పిల్లల్ని మైక్రోవేవ్లో పెట్టి కాల్చడము, ఇటువంటి కిరాతకమైనటువంటి పనులు చేశారు. మరి ఆ సమాజం ఎంత ఉడుకుతూ ఉండాలి? దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్నటువంటి చాలా పెద్ద పేరు మోసినటువంటి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా 40,000 పాలెస్టీనియన్స్ డెడ్ అని చెప్తుంది ఆవిడ. అలాగే ఇంకెవరో 700 మంది వీళ్ళు లెబనీస్ చనిపోయారు అంటుంది. అంటే దాంట్లో ఒక్క టెర్రరిస్ట్ కూడా చావలేదా? ఈ నంబర్లు ఎవరు ఇచ్చారు? సో ఈ హిపాక్రసీ అనేది మనం చూస్తున్నాం మనం మీడియాలో, ప్రెస్లో. కానీ నిజంగా అంతటి కిరాతకం జరిగినప్పుడు ఆ సమాజం దాన్ని తిరిగి అంత పెద్ద దెబ్బ కొడుతోంది అంటే దాన్ని అందరూ మనం సమర్థించవలసినటువంటి కరెక్ట్. అండ్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు. యుఎన్జిలో మాట్లాడుతున్నప్పుడు ఆయన నిజానికి నేను రాదలుచుకోలేదు, కానీ నేను కరెక్ట్గా నా పర్ఫెక్ట్ విషయాలని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
ఆయన చెప్పిన దాంట్లో 2-3 అంశాలు. ఒకటి, నేను శాంతి స్థాపనకి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంది, డౌటే లేదు, కానీ మా మీద దాడి చేస్తుంటే మాత్రం ఊరుకునేది లేదు. శాంతి స్థాపన ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తేనే జరుగుతుంది అనేది మేము నమ్ముతున్నామని చెప్పాడు. అండ్ ఒక 2 మ్యాప్స్ ని చూపించాడు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది యాక్చువల్లీ. ఆ 2 మ్యాప్స్ చూస్తే, ఆ విజువల్ చూస్తూ ఉంటే కూడా, అఫ్ కోర్స్ నెతన్యాహు వీడియోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అసలు నిజానికి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్రాయెల్ ని ఆయన ఆవిష్కరించిన తీరు సీరియస్లీ చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ 2 మ్యాప్స్ లో ఒక మ్యాప్ ఏమో ఇది కర్స్ అని, ఇంకో మ్యాప్ ఏమో బ్లెస్సింగ్ అని పెట్టాడు. ఒక మ్యాప్ ఏమో బ్లాక్ లో చూపించిన మ్యాప్ లోనేమో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక దాంట్లోనేమో ఈజిప్ట్, సూడాన్, సౌదీ అరేబియా, భారత్ కూడా ఉంది. ఇవి గ్రీన్ లో పెట్టాడు. సౌదీ అరేబియాని కూడా గ్రీన్ లోనే ఉంచాడు. ఇది బ్లెస్సింగ్ అన్నాడు. సో అసలు యాక్చువల్లీ ఆయన స్పీచ్ ని ఒకసారి డీకోడ్ చేస్తారా, విశ్లేషిస్తారా? అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు నేను రాదలుచుకోలేదు, కానీ ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పోడియం మీద నిలబడి చాలా మంది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏంటేంటో మాట్లాడారు. అందుకని నేను రావాలని నిర్ణయించుకొని వచ్చాను ఇక్కడికి. వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ని నేను సత్యాధారాలతో సహా కంప్లీట్ వాళ్ళ నెరేటివ్ని ఎక్స్పోజ్ చేస్తూ సత్యం ఏంటో చెప్పే దిశగా నేను రాదలుచుకున్నాను, చెప్తున్నానని చెప్పాను. ఇవే విషయాలు చెప్పారు. వీళ్ళు ఇటువంటి సివిలియన్ పాపులేషన్లో ఉండడము, మా మీద దాడులు చేయడము, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా చూడకుండా అటాక్స్ చేయడము, ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఆమూలాగ్రంగా పెకిలించి తీరుతాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. దీంట్లో ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు, మేము వాళ్ళని తీసేస్తాం. కానీ ఇందాక నువ్వు చెప్పినట్లు మేము శాంతి కోరుకుంటున్నాం. ఆయన చెప్పింది అక్షరాల సత్యం. శాంతి ఎవరికి ఉంటుంది అంటే బలవంతుడికే ఉంటుంది, శక్తివంతుడికే ఉంటుంది. శక్తి లేని వాడికి, శక్తిహీనుడికి శాంతి ఉండదు. మనం చూసాం మన టిబెటన్ సముదాయం ఏమైందో, దలైలామా, వాళ్ళకి శక్తి లేదు, శాంతి దూతలు. వాళ్ళకంటే పెద్ద శాంతి దూతలు ఎవరు ఉండరు ప్రపంచంలో. చైనా వచ్చి వాళ్ళ మీద దాడి చేయగానే వాళ్ళు వచ్చి భారతదేశంలో శరణు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఆ చిన్న దేశం చూస్తే, అక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు అన్నిట్లో చూస్తే కనుక ఒక బొట్టు లాంటిది, చిన్న బొట్టు లాంటిది ఇజ్రాయెల్. అంత చిన్న ప్రాంతం ఇంతమందికి ఎదురుగా నిలబడాలంటే వాళ్ళలో శక్తి లేకపోతే వాళ్ళు గెలవలేరు. ఇంకా ఆయన దాంట్లో స్పీచ్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇరాన్లో ఏ మూలైనా మేము వెళ్ళి కొట్టగలిగిన క్షమత మాకుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఇరాన్కే వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా. మీరు మా మీద ఏమైనా చర్యలు చేస్తే మిమ్మల్ని మేము ఎక్కడైనా ఇరాన్లో ఏ మూలైనా మేము కొట్టగలిగిన శక్తి మాకుంది అని చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే అది ఆ బెదిరింపు చూస్తే నిజంగా ఇరాన్లో ఎంత వణుకు పుట్టి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ప్లస్ పైపెచ్చి నేను ఒక ట్వీట్ చూశాను. ఆ ట్వీట్లో ఏముందంటే, వాళ్ళు యాక్చువల్గా మ్యాప్ వేశారు. ఇరాన్ నుంచి ఒక ఫ్లైట్ వచ్చి లెబనాన్కి వెళ్తోంది, బేరూట్కి వెళ్తోంది. బహుశా దాంట్లో ఆయుధాలు ఏమో ఉన్నాయని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. వాళ్ళకి వీళ్ళు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? లెబనాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ ఫ్లైట్ వస్తోంది, మీ సరిహద్దులోకి వస్తోంది, మరి బేరూట్లో దిగుతుందో తెలియదు, ఎక్కడ దింపుతారో నాకు తెలియదు. మీ ఎయిర్ స్పేస్లోకి వచ్చి మీ దగ్గర ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఆ ఏరోప్లేన్ మేము పేల్చేస్తాము, ఆ ఎయిర్పోర్ట్ను కూడా మేము ధ్వంసం చేసేస్తాము. ఎయిర్పోర్ట్ మీకు పనికి రాకుండా పోతుంది. బేరూట్లో దిగితే బేరూట్ మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా టేక్ ఆఫ్ అవ్వకుండా మొత్తం బేరూట్ ఎయిర్పోర్ట్ని నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఐడిఎఫ్. దాంతో లెబనీస్ గవర్నమెంట్ దాన్ని పర్మిట్ చేయలేదు. సో ఆ ఫ్లైట్ ఇరాక్ ఎయిర్ స్పేస్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. మనకు ఎయిర్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నాయి మనకి, ఏ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో మనం చూడొచ్చు. దాని యొక్క ఫోటో మనకు వైరల్ అవుతుంది. అంటే ఎంత టఫ్గా ఉందో ఇజ్రాయెల్ అర్థం చేసుకోవచ్చు. చిన్న శత్రువు అయినటువంటి హమాస్ని కంప్లీట్గా సర్వనాశనం చేశారు. వాళ్ళు అక్కడ దాచిపెట్టుకొని చంపేటువంటి క్షమత వాళ్ళ దగ్గర ఉన్నది, కొంత ఉన్నది. కానీ వాళ్ళ మేజర్ అసెట్స్ కింద ఉన్నటువంటి సొరంగాలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ కావచ్చు, మేజర్ వాళ్ళ లీడర్షిప్ ఇంక్లూడింగ్ మనకు ఇస్మాయిల్ హనియా లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ చంపేశారు. కాబట్టి దాని నుంచి థ్రెట్ వీళ్ళకి తగ్గింది. లేదో నేను అనట్లేదు, చాలా తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు హిజ్బుల్లా మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. హౌతీలు ఉన్నారు, హౌతీల మీద కూడా బహుశా రేపో ఇదే హిజ్బుల్లా అయిపోయిన తర్వాత హౌతీలను కూడా వాళ్ళు అటాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇరాన్ ఎంతమంది ప్రాక్సీలను పెట్టిందో వీళ్ళని అందరినీ కూడా ధ్వంసం చేసే దిశగా వీళ్ళు వెళ్తున్నారు. సో నిజంగా అద్భుతమైనటువంటి చర్య ఇది. అంత టఫ్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు ప్రపంచంలో చాలామంది ఈ సో కాల్డ్ లిబరల్స్ అందామా, ప్రభుత్వాలు అన్నటువంటివే, వాళ్ళందరూ ఏదో శాంతి దూతలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ దేశంలో ఇటువంటివి జరిగితే కనుక నిజంగా వాళ్ళు తట్టుకోగలరా? అందుకని వాళ్ళని ఇజ్రాయెల్ చూసి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఏ దేశం మీదైనా దాడులు జరిగితే అంత ఆ ప్రజలను రక్షించుకోవడానికి కోసం అటువంటి క్షాత్రం చూపించకపోతే ఆ దేశానికి రక్షణ ఉండదు, ఆ దేశంలో శాంతి ఉండదు. ఇజ్రాయెల్ అదే చేస్తుంది ఈరోజు.
ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా శాంతియుతంగా మళ్ళీ తిరిగి వెళ్ళడం అన్నదే నా లక్ష్యము. దానికోసం హెజ్బుల్లాని గ్రౌండ్ అటాక్ కూడా చేయబోతున్నాను అని వార్నింగ్ ఇచ్చాను ఆయన. ఇందాక నువ్వు చెప్పిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అది ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడోర్. మనం G20 సమ్మిట్లో వీళ్ళు సంతకాలు పెట్టారు కదా. మనం ఇక్కడి నుంచి షిప్లో వెళ్ళి యూఏఈలో దించితే ఆ సామాను యూఏఈ నుంచి ట్రైన్లో తీసుకువెళ్ళి సౌదీ అరేబియా గుండా తీసుకువెళ్ళి అది ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్లో దించితే హైఫా పోర్ట్ నుంచి మళ్ళీ షిప్లో గ్రీస్కి తీసుకువెళ్ళి యూరోప్కి మనం సరఫరా చేయొచ్చు. అంటే సూయజ్ కెనాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు మనం. అలాగే ఇరాన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు మనం. అలా ఈ రెండింటిని అవాయిడ్ చేసి ఒక వాణిజ్యము, ఒక డెవలప్మెంట్ ఫోకస్డ్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అగ్రిమెంట్ మేము చేసుకున్నాము. అందుకని ఇది బ్లెస్సింగ్ అని చూపించాడు ఆయన. కర్స్ అన్నది ఏంటి? ఈ యొక్క షియా దేశాలు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాక్ కూడా షియా మెజారిటీ ఉన్నారు అక్కడ, ఇరాక్ కావచ్చు, లేదా మనకు సిరియా, లెబనాన్, ఇవన్నీ కూడా ఇరాన్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా కర్స్ అని చెప్తున్నారు. దీనివల్ల ఏంటి? ఆయన ఇంకో డిప్లొమాటిక్ గేమ్ కూడా ఆడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? సున్నీ షియాల మధ్యలో డివిజన్ తీసుకొస్తున్నాడు ఆయన. సో సున్నీలు షియాల మీద వీళ్ళ ఇజ్రాయెలీ యుద్ధం వాళ్లకు లాభసాటే కదా, అందుకని వాళ్ళు క్వైట్గా ఉన్నారు. సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నారు, వాణిజ్యాలు బాగానే నడుస్తున్నాయి. యుఏఈ తర్వాత మనకు జార్డన్, తర్వాత మనకు ఇజ్రాయెల్, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యం నడుస్తూనే ఉంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి డిప్లొమాటిక్ మూవ్ ప్లస్ ఒక డైవర్షనరీ టాక్టిక్. ఆయన న్యూయార్క్ వెళ్ళి UNGAలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు హిజ్బుల్లా ఏమనుకున్నారంటే ఆయన అక్కడ బిజీగా ఉన్నాడు అనుకున్నారు. అదే సమయంలో అక్కడ కొట్టడం అన్నది ఒక అద్భుతమైనటువంటి టాక్టికల్ డైవర్షన్ వాళ్ళు చేశారు. ఎస్. నెక్స్ట్ అంశం సార్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక హెచ్చరిక జారీ చేశారు. న్యూక్లియర్ వెపన్స్ వాడే విషయంలో మా నిబంధనల్ని సడలిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ నిబంధనల్లో ఒకవేళ నిజంగానే ఎఫెక్టివ్ థ్రెట్ గా వాళ్ళకి అనిపిస్తే, ఎవరైనా అటాక్ చేస్తారనిపిస్తే న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి కూడా మేము సిద్ధపడతాము అనేది ఆయన ఇచ్చిన ఒక హెచ్చరిక. సో ఇది కరెక్ట్గా ఈ టైంలో యుక్రెయిన్ స్ట్రాటజీ విషయంలో ఇది ఒక బ్యాక్ ఫైర్ గా మనం భావించాలా? అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నిజంగానే పుతిన్ సీరియస్ గానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూడాలా? అండ్ న్యూక్లియర్ వెపన్స్ ని వాడడానికి మేము సిద్ధపడతాము అని చెప్పడం ఇది ప్రపంచానికి కూడా ఒక రకమైన గగ్గురుపాటునే కలిగిస్తుంది. ఎందుకంటే ఏ దేశమైనా ఇట్లాంటి స్టాండ్ తీసుకోవచ్చు, ఒకరు తీసుకున్నారంటే ఇక కంటిన్యూ అవుతుంది. సో హౌ సీరియస్ ఇష్యూ ఈస్ దిస్? తప్పకుండా చాలా సీరియస్ అయ్యేది. వ్లాడిమిర్ పుటిన్ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాన్ని మనం లైట్గా తీసుకోవడానికి లేదు. రెండవది, ఆయనకు చాయిస్ ఏముంది ఈరోజు? ఆయన భూభాగం కర్స్క్ ప్రాంతం అంతా ఈరోజు యుక్రెయిన్ ఆక్యుపై చేసుకొని కూర్చుంది. కరెక్ట్. రెండు, జెలెన్స్కీ USA పర్యటించడం, అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ ఏం అడుగుతున్నాడు? రష్యాలో నేను వెళ్ళి కొట్టడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. మిజైల్స్ అంటే వాళ్ళ యుద్ధంలో ఫ్రంట్ లైన్స్లో యుద్ధం చేయడమే కాదు, మాస్కోలోనో లేదా స్టాలిన్గ్రాడ్లోనో లేకపోతే దాన్ని ఏమంటారు సెయింట్ పీటర్స్బర్గ్లోనో లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద పట్టణాల్లోనో లేదా వీళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్స్ మీదనో దాడి చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నాడు. అంటే 300, 400, 500 కిలోమీటర్ల దూరం రష్యా టెరిటరీ లోపల కొట్టడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. నేటో ఇచ్చిన ఆయుధాలన్నీ వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు. మీరు రష్యా భూభాగంలో యుద్ధం చేయడానికి వీల్లేదు, మీ యుక్రెయిన్లోనే వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేసుకోవచ్చు, కానీ రష్యా మీద దాడి చేయడానికి మేము పర్మిషన్ ఇవ్వమని గతంలో చెప్పారు. కానీ యాంటనీ బ్లింకిన్ ఆయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బహుశా మేము అటువంటి పర్మిషన్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాము అన్నాడు ఆయన. జెలెన్స్కీ అడిగిన కోరిక ప్రకారం వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే రేపటి రోజు వీళ్ళు మాస్కోనో లేదా ఇతరత్ర డీప్ ఇన్సైడ్ రష్యా వీళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడితే ఒక న్యూక్లియర్ దేశం అయి ఉండి రష్యా మొహం ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఈరోజు లిటరల్గా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ఎక్కువ న్యూక్లియర్ ఆర్సెనల్ ఉన్న దేశం రష్యా. రష్యా తర్వాతనే అమెరికా. అంత పెద్ద న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకొని మీ భూభాగం సురక్షితంగా లేదు, మీ భూభాగాన్ని ఎవరో వచ్చి న్యూక్లియర్ పవర్ కూడా లేనటువంటి దేశం కబ్జా చేసుకుంటోంది అంటే కనుక మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత అవమానకరమైన విషయం అది. కాబట్టి ఆయన తప్పకుండా థ్రెట్ ఇచ్చి తీరాలి. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడని మనం అనుకున్నాము, అదే ఈరోజు జరిగింది. అంటే నేటోకి, USAకి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. నా దేశంలో మీరు అటాక్ చేయడానికి మీరు పర్మిషన్ అంటూ ఇస్తే ఇంకా నా దగ్గర ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు, నేను న్యూక్లియర్ అటాక్ చేస్తాను అని చెప్పడం జరిగింది, క్లియర్గా చెప్పారు. ఓకే. సో ఈ రెడ్ లైన్ వచ్చేసరికి ఇప్పుడు అమెరికా 10 సార్లు ఆలోచన చేయాలి. నిజంగా జెలెన్స్కీ అటువంటి పర్మిషన్ ఇవ్వాలా ఆలోచన చేయాలి. డెమోక్రాట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ రోజు కనుక రష్యాకి పెద్ద దెబ్బ కొట్టగలిగితే కమలా హ్యారిస్ చాలా సునాయాసంగా గెలవగలదు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ వచ్చే 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నవంబర్ 4 లోపల ఎలక్షన్స్ రోజు కంటే ముందర వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్లాడిమిర్ పుటిన్ యొక్క
స్థితిని అస్థిరం చేసి పెద్ద దెబ్బ కొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ ఇన్ఫర్మేషన్ వ్లాడిమిర్ పుటిన్కి వచ్చింది కాబట్టి ఆయన చాలా అఫీషియల్గా చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. నేను ఊరుకొని నేను అటాక్ చేసి తీరుతానని చెప్పారు. సో అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఓకే సార్, ఇక భారత్ చైనాకు సంబంధించిన సంబంధాల విషయంలో ఎస్ జయశంకర్ యుఎస్లో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ భారత్ అండ్ చైనాల మధ్య 75% ఆల్మోస్ట్ డిసెంగేజ్మెంట్కి సంబంధించి పూర్తయిపోయింది అని చెప్పారు. అండ్ పెట్రోలింగ్ విషయంలోనే కొంత ఇబ్బందులు ఉన్నాయనేది ఆయన చెప్పిన మాట. అండ్ మొత్తం అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక పాజిటివ్ సైన్తోనే ఆయన మాట్లాడడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన ఏం కాంప్రమైజ్ అవుతున్న విషయం ఏం లేకుండా అసలు కాంప్రమైజ్ కాము నేషనల్ సెక్యూరిటీ విషయంలో అండ్ బార్డర్ ఇష్యూస్ విషయంలో అనేది స్పష్టంగా చెబుతూనే చైనాతో ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడారు. అండ్ ఈవెన్ చైనీస్ కౌంటర్ పార్ట్ నుంచి బేసికల్లీ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ప్రెస్ నుంచి వస్తున్న డీటెయిల్స్ ప్రకారం చూసినా కూడా వ్యాంగీ కావచ్చు వీళ్ళందరి నుంచి స్టేట్మెంట్స్ కూడా ఒక పాజిటివ్ దృక్పథంలోనే వస్తున్నట్టుగా కనబడుతోంది. సో భారత్ చైనాల మధ్య సంబంధాల విషయంలో ఒక కొత్త మార్పులుగా వీటిని మనం చూడాలా. ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ని చాలా నిప్పు కణికల్లాగా కనబడుతున్న సైన్లో కొంచెం ఏదో చల్లగా కనబడుతున్నట్టుగా ఇట్లాంటి మాటలు మనం చూడాల్సి ఉంటుందా? అండ్ అమెరికా గడ్డపైన ఇట్లాంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన కత్తికి రెండు వైపులా పోతున్నాయి. 75% డిసెంగేజ్మెంట్ అయింది అని చెబుతూనే మా పెట్రోలింగ్లు ఉన్నాయి, వాళ్ళు మేము ఇద్దరం కూడా చాలా పెద్ద మోతాదున సైన్యాన్ని మోహరింపు చేశాము అక్కడ, కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు చాలా క్షీణించినాయి, చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కానీ ఇంకేం చెప్పారంటే ఈ డిసెంగేజ్మెంటే కాదు, కంప్లీట్గా దీన్ని డీఎస్కలేట్ కూడా చేయాలి అన్నారు. ఈ రెండు పదాలకు చాలా తేడా ఉంది. డిసెంగేజ్మెంట్ అంటే వాళ్ళు సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్లు వాళ్ళు దూరము వీళ్ళు దూరంగా వెళ్తారు, కానీ కంప్లీట్గా దాని నుంచి అక్కడ ఉన్నటువంటి స్థితిలో 60,000 70,000 సైనికులను ఎవరైతే మోహరింపు చేశారో వాళ్ళని వాళ్ళ స్థావరాలకు పంపించి సరిహద్దు బార్డర్స్ పెట్రోలింగ్ వాళ్ళని మాత్రమే వదిలిన రోజే కంప్లీట్గా ఇది డీఎస్కలేషన్ కింద మనం భావించవచ్చు. డిసెంగేజ్మెంట్ అది కూడా 75% జరిగింది అన్నారు. అంటే ఇంకా 2-3 ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు ఒప్పందం కుదరలేదు అని చెప్పారు. ఏంటవి మనకు తెలుసు, డెప్సాంగ్ ప్లేన్స్ ఒకటి, డేమ్చోక్ ఒకటి. ఈ రెండిట్లో ఇంకా ఇప్పటికి కూడా సహమతి వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన రాలేదు. అదే ఆయన చెప్పారు. కానీ ఆయన ఎక్కడ కూడాను వాళ్ళతో మేము సంబంధాలు చేస్తున్నామని చెప్పలేదు. చైనాకి ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఫిలిప్పైన్స్తో ఘర్షణలో ఉన్నారు, టైవాన్తో ఘర్షణలో ఉన్నారు, వాళ్ళు జపాన్ మీద వాళ్ళు దుందుడుకులు చర్యలు ఉన్నాయి, వాళ్ళకు అమెరికా వాళ్ళని బెదిరిస్తోంది. రీసెంట్గా అమెరికన్ నేవల్ ఆఫీసర్ ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చైనాతో యుద్ధం చేయడానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాము, మాకు ఇంకొక 2 సంవత్సరాల టైం వస్తే అంటే 2027 వచ్చేసరికి చైనా టైవాన్ని కబళించేటువంటి ప్రయత్నం చేస్తుందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి ఆ సమయానికి చైనాని కౌంటర్ చేయడానికి మొత్తం ప్లాన్ వేసి పెట్టి రెడీగా ఉన్నాం మేము అని వాళ్ళు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు చైనా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళ ఓన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తనకు విధేయులుగా ఉంటారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది షీ జిన్పింగ్కి. ఆల్మోస్ట్ ప్రతి నెల ఎంతో మందిని వాళ్ళ కమాండర్స్ అందరినీ తీసేయడము, వాళ్ళని బదిలీ చేయడము, కొంతమందిని అరెస్ట్ చేయడము, కొంతమంది మాయమైపోతున్నారు, వాళ్ళు బతుకున్నారో చనిపోయారో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇన్ని దేశాలతోటి కనుక కయ్యానికి కాలు ఊగితే నష్టపోయేది చైనానే. కాబట్టి వెస్ట్ తోటి ఆయన సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కనీసం భారతదేశంతో అయినా టెంపరీగా అయినా కొంత చల్లార్చే దిశగా ప్రయత్నం చేయాలి అని నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. రెండవది, బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది అక్టోబర్లో. పోయినసారి కూడా బ్రిక్స్ సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు కూడా ఆయన కొంత మనకు ఫేవరబుల్గా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతిసారి మోదీ గారిని ఆయన కలుస్తారు బ్రిక్స్ సమ్మిట్లో కానీ ఎస్సీఓలో కానీ అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు షీ జిన్పింగ్ ఏంటంటే మనకు ఏదో మన ఫేవరబుల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడమో ఇటువంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. మనకు డోక్లాంలో చూసాం మనం, మోదీ గారు షీ జిన్పింగ్ ఇద్దరి మీటింగ్ వస్తోంది అని తెలియగానే దానికి జస్ట్ కొద్ది రోజుల ముందరే వాళ్ళు ఒప్పందం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు మోదీ గారు బహుశా ఆయన్ని ఇగ్నోర్ చేయడము, డిప్లొమాటిక్గా ఆయనకు వ్యతిరేకంగా ఏదో చేయడం ఇటువంటి ఏమైనా ఉంటాయి, ఆయనకు తల కొట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆయన అప్పుడు డిసెంగేజ్ చేశారు అప్పుడు ఆయన డోక్లాంలో. కాబట్టి ప్రతిసారి మోదీ గారు షీ జిన్పింగ్ కలిసినప్పుడు ఏదో ఫేవరబుల్గా చేయాలి అన్న దృష్ట్యా కూడా ఈరోజు చైనా ఇటువంటి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తోంది. అది ఎవరిచ్చారు? వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇచ్చాడు, ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఇచ్చాడు స్టేట్మెంట్.
వాంగీనో వీళ్ళు ఇవ్వలేదు, అదే ఆర్మీ దగ్గర నుంచి వచ్చింది స్టేట్మెంట్. ఇప్పటి వరకు గల్వాన్ ఘటన తర్వాత 50 పైబడి మనం మీటింగ్స్ పెట్టాం వాళ్ళతోటి. ఎటువంటివి మనకు డిప్లొమాటిక్ లెవెల్లో, మిలిటరీ లెవెల్లో, అజిత్ దోవల్ లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో, అన్ని లెవెల్స్లో మనం వాళ్ళతోటి డిస్కస్ చేసాం మనం. అయినా మనకు దాని గురించి ఎటువంటి రిజల్ట్ రాలేదు మనకి. కాబట్టి భారతదేశం నుంచి జయశంకర్ గారి స్టేట్మెంట్ కొంత డిసెంగేజ్మెంట్ అయినా కానీ ఇంకా సమస్య పరిష్కారం అవ్వలేదు అని ఈయన చెప్తుంటే, చైనా త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అవసరం వాళ్ళది. ఈరోజు వాళ్ళ ఎకానమీకి ఉదయలేంది. భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో వాణిజ్యం కూడా క్రమేపీ క్షీణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, ఐ థింక్ మనం ఈ చర్చలలో వాళ్ళకి చాలా స్పష్టంగా బ్యాక్ రూమ్ ఛానల్స్ నుంచో లేదా డైరెక్ట్గానో మనకు వాళ్ళకి చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కనుక ఈ 2 సమస్యల్ని పరిష్కరిస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో పెట్టుకోవడానికి పరిమితిస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే మనం చూసాం లాస్ట్ బడ్జెట్ సెషన్లో మనకు ఎకనామిక్ సర్వే దాంట్లో చైనా నుంచి పెట్టుబడులు కానీ, చైనా నుంచి వాణిజ్యం కానీ పెంచాలి అన్న దిశగా ప్రభుత్వంలో కొంత మనకు వాణి వినిపిస్తోంది. గతంలో వాళ్ళకి వీసాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వీసాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ BYD కార్లు ఉన్నాయి, అలాగే వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ కానీ, వాళ్ళ టెక్నాలజీ సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కానీ ఇక్కడ వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలంటే దానికి ఇన్వెస్ట్మెంట్స్ మనం పర్మిట్ చేయట్లేదు. బహుశా దానికి పర్మిషన్ ఇస్తాం. ఓకే, మేడ్ ఇన్ PRC అంటే ఎవరు కొనట్లేదు ప్రపంచంలో. అదే మేడ్ ఇన్ ఇండియా అంటే కొంటారు, బ్రాండ్ వాల్యూ ఉంది కదా. అందుకని ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకు కూడా లాభసాటే కదా, మనకు ఉద్యోగాలు వస్తాయి, టెక్నాలజీ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి కానీ చైనాతో మనకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇంతవరకు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ 2 ఇష్యూస్ కూడా మీరు డిసెంగేజ్ చేస్తే మేము వాణిజ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రస్తుతానికి చూద్దాం. మరి చైనా చెప్పింది కాబట్టి త్వరలో వాళ్ళు ఏమైనా కొంత డిసెంగేజ్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా మనం వేచి చూద్దాం. రైట్. ఒకసారి భారత్ చైనాల మధ్య సంబంధాల విషయంలో మీ విశ్లేషణ ఇలా ఉంది. అండ్ ఇంకా ఈ వారంలోనే ఇంకో 2 డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ నిమాస్ NIMAS అరుణాచల్ ప్రదేశ్లోని ఇప్పటివరకు పేరు పెట్టని ఒక పీక్కి, పర్వతానికి ఆల్మోస్ట్ 20,942 ఫీట్స్ హైట్లో ఉన్న పీక్స్కి 1682లో ఉన్నటువంటి 6th దలైలామా పేరుని పెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి ఇమీడియట్లీ ఈవెన్ చైనా నుంచి కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. నిజానికి అరుణాచల్ ప్రదేశ్లో అన్ని పేర్లను మార్చే ప్రయత్నం చైనా చేస్తూ వస్తుంది. దాని మీద గ్లోబల్ రౌండప్లో చాలా వరకు చెప్తూనే వస్తున్నాం. మనము అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయని పరిస్థితి. సో ఇప్పుడు మనము వాళ్ళ కౌంటర్గా ఒక ప్రయత్నం ఇంకొక విభిన్న సంస్థల ద్వారా మనం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దాని మీద ఈవెన్ మన డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. ఇదొక విషయం అయితే, ఇంకొక వైపు ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ టెస్ట్ ని చేసినట్టుగా చైనా ప్రకటించింది. పసిఫిక్ ఓషియన్లో బుధవారం నాడు చేసినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఉద్దేశం ఏంటి? ఇది ఎటువంటి థ్రెట్ గా మనం చూడాల్సి ఉంటుంది? ఈ 2 అంశాల గురించి చెప్తారు. మనకు ఈ ఏదైతే మనకు నిమాస్ అని ఏదైతే ఉన్నదో అది ఆర్మీకి చెందినటువంటి ఒక డివిజన్ అది. ఓకే, కాబట్టి అక్కడ వెళ్ళి మనం వాళ్ళు దలైలామా పేరు పెట్టడం, ఆయన దలైలామా గారి పేరు చాంగ్యాంగ్ గ్యాట్సో, 1682వ సంవత్సరంలో ఆయన పుట్టారు. అక్కడ ఆ ప్రాంతంలోనే పుట్టారు. మన ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఆయన పుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నట్టు సరిహద్దులు అప్పుడు లేవు కదా. అవును. ఆయన గౌరవార్థం ఈ యొక్క పర్వత శిఖరానికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఆయన పేరు పెట్టారు వీళ్ళు. అంటే మన ఆర్మీనే పెట్టిందని అనుకుందాం. చైనా అక్కడ పెట్టగిరినా కానీ వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేయడం అన్నది వాళ్ళకి ఆనవాయితీ. మోదీ గారు వెళ్తే కూడా ప్రొటెస్ట్ చేశారు. దాన్ని వాళ్ళు సౌత్ టిబెట్ కింద పరిగణిస్తారు, మా భూభాగం అని అంటుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమంటే మనకు దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము మన భూభాగంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం మన ఇష్టం అది. కాబట్టి ఆ దిశగానే మనం చాలా క్లియర్ కట్గా అరుణాచల్ ప్రదేశ్ మాది, దీంట్లో మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, మా భూభాగంలో మేము ఏమైనా నిర్ణయం తీసుకుంటామని దీన్ని పేరు పెట్టడం జరిగింది. మీరు మాకు వ్యతిరేకంగా పేర్లు పెట్టచ్చు, మా దేశంలో మేము పేరు పెట్టుకుంటే మీకు అబ్జెక్షనా? కాబట్టి ఇటువంటి మెసేజ్ వాళ్ళకి పంపిస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో బహుశా భారత ప్రభుత్వం ఇది కూడా ప్లాన్ చేస్తోంది. టిబెట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని చైనీస్ పేర్లు పెట్టి వాళ్ళు పిలుస్తున్నటువంటి ప్రాంతాలని పాత టిబెటన్ పేర్లతో పిలిచే ప్రయత్నం భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అవి కూడా మనం త్వరలో వినబోతున్నాం మనం. కాబట్టి ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్ చైనాకు మనకు మధ్యలో. సో అద్భుతమైనటువంటి నిర్ణయం. దలైలామా పేరు చెప్తేనే వాళ్ళు ఉడుకుతారు చైనా. అందుకని వాళ్ళని కవించే చర్యగానే మనం భావించాలి. అక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఏదో ఒక వ్యక్తి పేరు పెట్టుండొచ్చు వాళ్ళు, లేదా దానికి సంబంధించి సంస్కృతికి సంబంధించి పెట్టుండొచ్చు.
కానీ దలైలామా పేరు పెట్టడం అంటే ఇప్పుడున్న దలైలామా కాదు, 16వ శతాబ్దంలో ఉన్న దలైలామా పేరు పెట్టడం అన్నది చైనా జీర్ణించుకోలేకపోతుంది. ప్రాబ్లం వాళ్ళది, మన ప్రాబ్లం కాదు, మనం చేసి మనం చేద్దాం. ఇంకో అంశం ఐసీబీఎం టెస్ట్ గురించి అడిగావు నువ్వు. ఐసీబీఎం టెస్ట్లో ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. గతంలో వీళ్ళు ఏం చేశారంటే జింగ్జియాంగ్ నుంచో లేదా టిబెట్ నుంచో వాళ్ళ దేశంలోనే వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసేవాళ్ళు. మొదటిసారి అంటే ఆల్మోస్ట్ 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు సముద్రం మీద వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు, ఈ టెస్ట్ చేశారు. అది పసిఫిక్ సముద్రంలో వెళ్ళి పడింది. అది ఎందుకు చేశారు వీళ్ళు అంటే కనుక అంత ఆఫ్ కోర్స్ వాళ్ళకి అమెరికాకు, తర్వాత ఫిలిప్పైన్స్కి, జపాన్కి లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇచ్చి ఈ టెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించడానికి అమెరికాని. మా దగ్గర ఐసీబీఎంస్ ఉన్నాయి, మేము మిమ్మల్ని టార్గెట్ చేయగలము అని అమెరికాకి చెప్పడం. మా మీద మీరు ఎటువంటి చర్యలు చేయకండి, చేస్తే మీకు దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడండి అని చెప్పడానికి వాళ్ళు చేశారు. ఒక విధమైనటువంటి థ్రెట్ ఇవ్వడానికి మాత్రమే చేశారు వాళ్ళు. సరే, అమెరికాకు ఉన్నటువంటి టెక్నాలజీ ముందర చైనీస్ టెక్నాలజీ ఎందుకు పనికి వస్తుంది? ఆల్రెడీ మనం దీంట్లో గతంలో ఇంకా డిఫెన్స్ రౌండప్ రాకముందర గ్లోబల్ రౌండప్లో మనం దీని గురించి కూడా చర్చించాం. వాళ్ళ మిసైల్స్లో నీళ్లు పెట్టినట్టు పరిస్థితి మనకు తెలిసింది. కరప్షన్ కేసులో ఆ రాకెట్ చీఫ్ని వాళ్ళు అరెస్ట్ చేసి అతన్ని ఎగ్జిక్యూట్ చేశారని కూడా మనకు తెలుసు. కాబట్టి నిజంగా వాళ్ళ శక్తి ఈ అంతా ప్రదర్శన అంతా కూడా ప్రదర్శన మాత్రమే. నిజంగా వాళ్ళకి శక్తి ఉందా అంటే అమెరికా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దాన్ని ఈజీగా కౌంటర్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ చూద్దాం మరి ఐసీబీఎం అన్నది అమెరికాకి నిజంగా థ్రెట్ ఇవ్వగలదా, లేదా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వకముందరే అమెరికా దాన్ని పేల్ చేయగలదా? చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుంది. రైట్. ఇక పాకిస్తాన్కి సంబంధించిన విషయం సార్. పాకిస్తాన్ IMF లోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎట్టకేలకు $7 బిలియన్ లోన్ అప్రూవ్ చేస్తూ IMF నిర్ణయం తీసుకుంది. అండ్ ఇదొక అంశం అయితే, ఇంకొక వైపు స్వాట్ వ్యాలీకి వెళుతున్నటువంటి అంబాసిడర్స్, 12 మంది అంబాసిడర్స్ ఉన్న కాన్వాయ్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సో ఇది యాక్చువల్లీ ఇస్లామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ICCI వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి వెళ్ళబోతుండగా ఈ అటాక్ జరిగిందని. సో బేసికల్లీ రెండు కాంట్రాక్ట్స్, ఒకవైపు IMF లోను రావడము, ఇంకోవైపు అక్కడ ఈ బిజినెస్కి సంబంధించి వీటి గురించి ఇండస్ట్రీ లిస్టులు లేకపోతే వీటికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఒక ఈవెంట్కి వెళుతున్నప్పుడు అంబాసిడర్ మీదనే దాడి జరగడం, ఈ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరు దాడి చేశారు? అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్తారా? ఫస్ట్ దాడి గురించి చూద్దాం. ఈ దాడి అంబాసిడర్ల మీద జరిగింది. అంబాసిడర్ వెళ్తుంటే అఫ్ కోర్స్ చాలా మంది ఆఫ్రికన్ అంబాసిడర్లు ఉన్నారు, దాంట్లో రష్యన్ అంబాసిడర్ కూడా ఉన్నాడు. అటువంటి అంబాసిడర్ల కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఫస్ట్ ఈ ఇస్లామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళని స్వాత్ వ్యాలీకి తీసుకెళ్లాలని వీడికి ఎటువంటి ఆలోచన వచ్చింది వీళ్ళకు? స్వాత్ వ్యాలీలో తాలిబాన్ ఉన్నారు, చాలా అక్కడ పరిస్థితులు బాగలేవని వీళ్ళు తెలుసు కదా. దాని బదులు వీళ్ళు మర్రీకో లేకపోతే ఇస్లామాబాద్ దగ్గర ఉన్నటువంటి హిమాలయాల్లో ఎక్కడో తీసుకెళ్ళి ఉండొచ్చు కదా వాళ్ళు. అక్కడే తీసుకెళ్ళాడు వీరు. అదొక పిచ్చి పని. అది సెక్యూరిటీ క్లియరెన్స్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. ఈ అంబాసిడర్లు ఎలా నమ్మి అక్కడ వెళ్ళాలని నిర్ణయించుకున్నారో అదో పెద్ద ప్రశ్న. కాబట్టి జరిగింది, దాడి జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని కోరుకుంటున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ఇంత దాడి చేసినారు ఎవరైనా వస్తారా? ఇప్పుడు పాకిస్తాన్ రాబోయే కొన్ని నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ అక్కడ హోస్ట్ చేస్తున్నారు. భారతదేశం ససేమిరా అన్నాం మనం వాళ్ళని ఉంటున్నాం. మరి ఇటువంటి అంబాసిడర్లకే రక్షణ లేకపోతే క్రికెటర్లు వచ్చినప్పుడు, ఇంత వేల మంది జనాలు వచ్చినప్పుడు వాళ్ళకేం రక్షణ ఉంటుంది? సో సురక్షితం లేనటువంటి, వాళ్ళ చేయి జారిపోయినటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి దేశంలో వాణిజ్యం ఎలా వస్తుంది? పెట్టుబడులు ఎలా వస్తాయి? ఆ దేశం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి IMFకి వెళ్దాం, IMF లోన్కి వెళ్దాం. $7 బిలియన్ అడిషనల్ వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలా కఠినమైనటువంటి కండిషన్స్ పెట్టారు వాళ్ళు. ఎటువంటివి? మీ రెవెన్యూస్ పెంచాలన్నారు. అంటే ఇప్పుడు భారీ ఎత్తున ట్యాక్సులు మోపబోతున్నారు వాళ్ళు. అలాగే చైనాకు, వీళ్ళందరికీ UAE, సౌదీ అరేబియాకు ఇవ్వాల్సిన అప్పులని పోస్ట్ పోన్ చేయించారు. వాళ్ళకి పైసలు వెళ్ళవు. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి ఇతరత్ర సబ్సిడీలన్నీ కట్ చేయబోతున్నారు. అంటే పేదవాళ్ళు చాలా దెబ్బతినబోతున్నారు. ఇప్పటికే వాళ్ళు తట్టుకోలేనటువంటి భారం, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పెరగబోతున్నాయి. ఇటువంటి కండిషన్స్ మీద ఈ అప్పులు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా $1 బిలియన్ రిలీజ్ చేశారు. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ $7 బిలియన్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, లేకపోతే ఇవ్వరు వాళ్ళు. ఈ పరిస్థితులలో అసలు అందరు పాకిస్తానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ దీని గురించి చర్చించే వాళ్ళందరూ కూడా ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని చెప్పి మనకు సామెత ఉంది ఇంగ్లీష్లో. రూమ్లో పెద్ద ఏనుగు ఉంది. ఏనుగు గురించి మాట్లాడకుండా కింద చీమల గురించి, పురుగుల గురించి,
వీటి గురించి మాట్లాడతారు. అక్కడ రూమ్లో ఉన్న పెద్ద ఏనుగు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. కరెక్ట్. పాకిస్తాన్ ఆర్మీ బడ్జెట్లో ఒక్క పైసా కూడా తగ్గించలేదు. పైపెచ్చు ప్రతి బడ్జెట్లో 10-15% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఎక్స్పెండిచర్ని తగ్గించనంత వరకు కూడా ఈ ప్రజల్లో ఎంత పీడిస్తే మాత్రం వాళ్ళు తట్టుకోగలరా ఎకానమీ? ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏమవుతుంది ఎకానమీ? కాబట్టి ఈ రెండు కాంట్రాస్ట్ కూడా మనం చూసామంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇది లాంగ్ టర్మ్ మెజర్ కాదు. ఇంగ్లీష్లో ఇంకొక సామెత ఉంది, కిక్ ద క్యాన్ డౌన్ ద రోడ్ అంటారు. అంటే ఏదో ఒక చిన్న కోకోకోలా క్యాన్ డబ్బాని మనం తంతూ వెళ్తాం, దాన్ని తన్నామంటే ఇంకా ముందుకు వెళ్తుంది, కానీ అక్కడే ఉంటుంది, అక్కడే వెళ్తుంది. అది కొన్ని రోజులు దీన్ని పోస్ట్పోన్ చేయొచ్చేమో, కానీ అల్టిమేట్గా వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంత ఊపిరి వాళ్ళకు వచ్చింది. షహబాజ్ షరీఫ్ దాని గురించి కొంత ఊపిరి తీసుకోగలడు, ఆయనకి ఇమ్మీడియట్గా థ్రెట్ లేదు. ఇమ్రాన్ ఖాన్ని ఈ వచ్చే 2 నెలల లోపల ఇమ్రాన్ ఖాన్ మీద ఇంకా పెద్ద కేసులు మోపి ఆయన జైల్లో పర్మనెంట్గా ఉండే దిశగానో లేదా మిలిటరీ ట్రయల్లో ఆయన చంపేయడమో ఇటువంటివన్నీ ప్రయత్నాలు చేస్తారు వచ్చే 2-3 నెలల్లో. అంటే వాళ్ళ పొజిషన్ సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తారు, అంతేగాని వాళ్ళ ఎకానమీ మెరుగుపడేటువంటి సూచనలు మాత్రం ఎక్కడా మనకు దరిదాపుల్లో కనిపించట్లేదు. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము పాకిస్తాన్కి సంబంధించి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి భారత ప్రతినిధులు పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ గురించి, అక్కడ ఉన్న మానవ హక్కుల హననం గురించి ప్రస్తావించడం ఒకటి. 2, షహబాజ్ షరీఫ్ యునైటెడ్ నేషన్స్లో మాట్లాడిన స్పీచ్, దానికి భారత కౌంటర్. ఈ 3 అంశాల గురించి చెప్పండి. అంటే గతంలో మనకు UNHRC అంటారు, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్స్, వీటిల్లో POGB అంటే మన పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్న ప్రజల గురించి కొంత మన వాళ్ళు గతంలో ప్రస్తావించారు. ఫస్ట్ టైం జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, UNGAలో. అంటే మనం దాన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకువెళ్ళాము. ఓకే, మనకు ఒక ప్రాబ్లం ఏముందంటే మనం యునైటెడ్ నేషన్స్లో పాక్ ఆక్రమిత భూభాగాల గురించి మనం చర్చించడానికి మనం చాలా రిలక్టెంట్గా ఉండింది గతంలో. ఎందుకు? మనం ఇది UN పరిధిలో ఉండకూడదు, పాకిస్తాన్ భారతదేశం ద్వైపాక్షిక చర్చలతోనే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న స్టాండ్ మనది. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళడం తప్పు అని చెప్పి మనం నిర్ణయించాం. ఎస్పెషలీ 1972 షిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధం లేదు, మా ఇద్దరి మధ్యలో సమస్య అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇంతవరకు దాన్ని రేస్ చేయలేదు. అటువంటిది ఈసారి రేస్ చేశారంటే కనుక బహుశా పాకిస్తాన్ రూల్స్ ప్రకారమే మనం కూడా ఆడడం మొదలుపెట్టాం. వాళ్ళు ప్రతిసారి యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అడిగినటువంటి ప్రశ్న, షహబాజ్ షరీఫ్ కూడా యాజ్ యూజువల్ కశ్మీర్ గురించి మాట్లాడడం జరిగింది. కశ్మీర్లో ఆయన ఏమన్నారు, కర్ఫ్యూలు ఉంటున్నాయి, ఇక్కడ అందరినీ మాయం చేస్తున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడైనా? ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు. ఎలక్షన్లో అద్భుతమైనటువంటి టర్నౌట్ వస్తున్నది, అక్కడ 70% పైబడి అక్కడ ఎలక్షన్స్లో అందరూ పాల్గొంటున్నారు. ఈవెన్ కశ్మీర్ వ్యాలీలో కూడా టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో కూడా మనకు 30, 40, 50% కూడా వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అతను ఇచ్చిన కామెంట్, మనకు 2019 ఆర్టికల్ 370 సవరణ తర్వాత ఈ రోజు దాకా కర్ఫ్యూ ఉందా? అక్కడ కర్ఫ్యూ లేదు కదా, కానీ కర్ఫ్యూ ఉన్నట్టు చెప్తున్నాడు. సో నమ్మేవాడు ఎవడన్నాడు అక్కడ? నమ్మేవాడు ఎవడు లేడు అక్కడ. ఈరోజు పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ కశ్మీర్ గురించి మాట్లాడిన ఏకైక దేశంగా తయారైంది. గతంలో మలేషియా, తర్వాత టర్కీ, రిచెప్ తయ్యబ్ ఎర్డోగాన్, వీళ్ళిద్దరు కూడా కశ్మీర్ గురించి ఏదో కామెంట్స్ చేస్తూ ఉండేవాడు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో. ఈసారి ఈవెన్ ఎర్డోగాన్ కూడా కశ్మీర్ గురించి ఏం మాట్లాడలేదు, క్వైట్గా ఉన్నాడు ఆయన. మరి ఆయన లాభం ఏంటి? బహుశా ఆయన బ్రిక్స్లో చేరే ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఆయన. భారతదేశంతో వాణిజ్యం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, అందుకని క్వైట్గా ఉన్నాడు. పోనీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడలేదు, ఆయన స్ట్రాటజీ అనుకొని వదిలేద్దాం. షహబాజ్ షరీఫ్ తర్వాత ఎర్డోగాన్ ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బయట ఒక రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దాని నుంచి హ్యాండ్అవుట్ ఇస్తారు కదా వాళ్ళిద్దరు ఏం మాట్లాడారని. దాంట్లో కూడా గాజాలో జరుగుతోంది, లెబనాన్లో జరుగుతోంది, ఇంకెక్కడో ముస్లిమ్స్ పట్ల జరుగుతున్న అత్యాచారాలు ఇవన్నీ మాట్లాడారు, కానీ కశ్మీర్ ప్రస్తావన రాలేదు అక్కడ. అంటే ఈరోజు కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది, ఏకాకి అయిపోయారు. అయినా వాళ్ళ నైజం ప్రకారం వాళ్ళు యాజ్ యూజువల్ షహబాజ్ షరీఫ్ ఒక నేరేటివ్ అన్నది తీసుకురావడం చూసాం మనం. ఇంకా ఇరాన్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకంటే ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్ మన గత గ్లోబల్ రౌండప్లో చర్చించాం మనం. గాజాని కాశ్మీర్ని పోల్చాడు, కానీ ఆయన జింగ్జియాంగ్నో ఇంక ఇతరత్ర వాటి గురించి మాట్లాడలేదు. ఆయన పైసలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు మాట్లాడతారు అంతే. సో ఎనీవే ఆయన హిపోక్రసీ అనేది ఎక్స్పోజ్ అయింది స్పష్టంగా. అక్కడ వాళ్ళ దేశం అధపాతాళంలో వెళుతూ ఉంటే పాకిస్తాన్, అక్కడ టెర్రరిస్టులు శరణు తీసుకొని ఉంటే ఆ విషయాల గురించి ఏం మాట్లాడకుండా
వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడకుండా భారతదేశం మీద విరుచుకుపడడం అన్నది వాళ్ళకి నైజం. అటువంటి చేస్తే కానీ ఇన్ఫ్యాక్ట్ అది చెప్తున్నప్పుడు ఇంకో విషయం ఏం చెప్పారంటే ఆయన భారతదేశంలో నేతృత్వం మా అధీనంలో ఉన్నటువంటి ఆజాద్ కశ్మీర్ దీన్ని వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నారు. వాళ్ళు కనుక సరిహద్దు దాటితే వాళ్ళకి చాలా బలమైనటువంటి దెబ్బ కొట్టే స్థితి శక్తి మా దగ్గర ఉంది అని బల్లగుద్ది చెప్పారు అక్కడ. సో ఇది అంతా ఒక థియేట్రిక్స్ అంతే, డ్రామా. దేశంలో వాళ్ళకి చెప్పడానికి ఒక డ్రామాలే కానీ నిజంగా అంత శక్తి ఉందా? వాళ్ళ సైన్యాధ్యక్షుడే కమర్ జావేద్ బాజ్వా చెప్పాడు, రేపు యుద్ధం వస్తే మనకు జీపుల్లో పోయడానికి డీజిల్ కూడా లేదు మన దగ్గర. వాటిని యుద్ధం చేస్తారు. ఇదంతా డ్రామా తప్పితే ఎవరు అందుకని ఎవరు పట్టించుకోవట్లేదు. పాకిస్తాన్ ఈరోజు కంప్లీట్గా ఏకాకయ్యారు. ఎవరిని కలిసింది? టర్కీని, చైనా వాంగీని, ఇటువంటి 2-3 పనికిమాలిన అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కలుస్తున్నారు. కానీ నిజంగా పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద దేశాలు మాట్లాడుతున్నది $7 billion IMF లోన్ కోసం దేవురించుకొని కూర్చున్నారు. $7 billion అంటే 7 యూనికార్న్స్ మన దగ్గర. కరెక్ట్, సింపుల్. 115 యూనికార్న్స్ ఉన్నాయి. 115 యూనికార్న్స్ ఉన్నాయి. అంతెందుకు మనం మహీంద్రానో టాటాసో కొత్త కార్ లాంచ్ చేసిందంటే వాళ్ళ కలెక్షన్స్ $1 billion వస్తాయి. అడ్వాన్స్ కలెక్షన్స్ $1 billion. మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు. కానీ వాళ్ళు సరే మనతో పోటీ పెట్టుకొని వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయారు. బ్యాడ్ లక్, గుడ్ లక్ టు దెమ్. అంతే. ఎస్ సార్, ఇక యుఎస్కి వెళదాం. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ఇండియన్ డయాస్పరాను ఉద్దేశించి మాట్లాడారు అండ్ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడారు అండ్ అదే కాకుండా క్వాడ్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు, సమావేశాల్లో పాల్గొన్నారు. సో ఓవరాల్ గా మోదీ అమెరికా పర్యటన గురించి ఒకసారి విశ్లేషిస్తారా? మోదీ గారు అమెరికా వెళ్ళక ముందరే వైట్ హౌస్ ఖలిస్తానీ సపరేటిస్టులు కలిశారు. అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే మనల్ని కంట్రోల్ చేస్తామన్న దిశగా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతకంటే ముందర రాహుల్ గాంధీ వెళ్ళడం, రాహుల్ గాంధీ అక్కడ అంతా విషం కక్కడం, ఈ ఖలిస్తానీల వాళ్ళని సమర్థిస్తూ భారతదేశంలో సిక్కులు పగిడి కూడా వేసుకోలేరు అన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి దేశంలో లేదు కదా. అయినా ఒక నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశాడు. సో ఇటువంటివన్నీ ముందస్తుగానే మోదీ గారు రాకముందరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని కంప్లీట్గా ఒక విధమైనటువంటి నెగటివ్ కోణాలకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరిగినాయి. దానికి కారణం తప్పకుండా ఆ అడ్మినిస్ట్రేషన్. సరే, రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి గుర్పట్వంత్ సింగ్ పన్ను ఇచ్చిన కంప్లైంట్ మేరకు న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు అజిత్ దోవల్ కి సమన్స్ ఇష్యూ చేసింది. కరెక్ట్. అందుకనే అజిత్ దోవల్ వెళ్ళలేదు ఈసారి. జయశంకర్ గారు, మోదీ గారు ఇద్దరు వెళ్ళారు. కానీ నార్మల్గా వాళ్ళు ముగ్గురు వెళ్తారు ఎక్కడ వెళ్ళినా. అటువంటిది అజిత్ దోవల్ వెళ్ళలేదు. క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం దీంట్లో ఎందుకు వెళ్ళలేదు. బికాస్ ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆయన మీద నోటీస్ సర్వ్ చేసి తీరుతారు. డిప్లొమాటిక్ నైసిటీస్ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఆ దేశంలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి అది. సో ఎందుకంటే వాళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీ, వాడు ఎందుకు పట్టించుకుంటాడు? వాడు ఇచ్చే సర్వ్ చేసి చేస్తాడు వాడు. కాబట్టి దాన్ని ఆ ఎంబరాస్మెంట్ అవాయిడ్ చేయడానికి దోవల్ గారు వెళ్ళలేదు ఈసారి. జయశంకర్ గారు వెళ్ళారు, మోదీ గారు వెళ్ళారు. సో ఇటువంటి హిపోక్రసీ అనేది ఆ అడ్మినిస్ట్రేషన్ చూపిస్తోంది. మోదీ గారు ఏంటంటే అయినా కానీ ఆయన వెళ్ళడం, డెలావేర్లో జో బైడెన్ గృహానికి వెళ్ళడం అంటే యాక్చువల్గా ఏంటంటే క్వాడ్ సమ్మిట్ ఈ సంవత్సరం భారతదేశంలో జరగాలి, వచ్చే సంవత్సరం అమెరికాలో జరగాలి. కానీ జో బైడెన్ ఏమన్నారంటే నేను రాలేను, మనకి ఎన్నికలు ఉన్నాయి, నా ఆరోగ్యం బాగలేదు, మీరే అందరు ఇక్కడ రాగలరా అని మనల్ని కోరారు. సో భారతదేశానికి మనకున్నటువంటి హోస్టింగ్ రైట్స్, ప్రతి సంవత్సరం ఒక దేశం దాన్ని హోస్ట్ చేయాలి. ఈసారి మనకు వచ్చినటువంటి హోస్టింగ్ రైట్స్ అవి, దానిని అమెరికాకి ఇచ్చాం. మనం వాలంటరీగా ఇచ్చాం ఒక మైత్రి పెంచుకోవడానికి. కాబట్టి మనం అక్కడ వెళ్ళాం. మనం లేకపోతే మోదీ గారు యుఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరమే లేదు ఆయనకి. జయశంకర్ గారు వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే యుఎన్ జనరల్ అసెంబ్లీని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాం. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడింది, యుఎన్ ముందర రిఫార్మ్ చేసుకోండి, మీరు ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం మీరు ఉన్నటువంటి భావజాలం ఇప్పుడు కూడా ఉంది మీకు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీరు లాటిన్ అమెరికా నుంచి కానీ ఆఫ్రికా నుంచి కానీ ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి భారతదేశాన్ని మీరు ఇంక్లూడ్ చేయలేదు. మీరు మారకపోతే అప్పటి పాత భావజాలంతో ఎలా ఉంటారు మీరు అని చెప్పడం మనం విన్నాం. అది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేశారు. క్వాడ్ సమ్మిట్లో జరిగింది ఏంటంటే ఇండో పెసిఫిక్లో చైనా దుందుడుకు చర్యల గురించి చర్చలు జరిగినాయి అక్కడ. ఈ క్వాడ్ సమ్మిట్ కొంత ఏమంటారంటే ఒక మిలిటరీ అలయన్స్ దిశగా కూడా మనం దీంట్లో కొంత చూసాం. మనం అంటే ఇంకా ఫార్మల్ మిలిటరీ అలయన్స్ లేదు, కానీ క్వాడ్లో కొంత ఆ దిశగా మాటలు వినిపించాయి ఈసారి. అంటే ఇంకొక మెట్టు ఎదిగాం మనం. కాబట్టి చాలా క్రూషియల్ డెసిషన్. అంటే వీళ్ళు నాలుగు దేశాలు కూడాను ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అని నిర్ణయించడం చూసాం మనం. జో బైడెన్ అమెరికా చాలా క్లియర్గా భారతదేశానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం ఉండాలి
అని ఆయన అనౌన్స్ చేయడం కూడా చాలా కీలకమైంది అది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోదీ గారు అక్కడ వెళ్ళింది ఈ అడ్మినిస్ట్రేషన్ దిగిపోయేంత లోపు భారతదేశానికి మనం ఎంతటి లాభాలు తెచ్చుకోగలమో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అమెరికాతో. అపాచే హెలికాప్టర్స్ కావచ్చు, మనకు చినాక్స్ కావచ్చు, వీటి స్పేర్ పార్ట్స్ సరిగా రావట్లేదు, మనకి ఇంజన్ సరిగా రావట్లేదు. అలాగే F-404 మన తేజస్ MK-1కి కావాల్సినటువంటి ఇంజన్స్ పెద్ద ఆర్డర్ పెట్టామో వాళ్ళ దగ్గర డిలే అవుతోంది. అలాగే 414 మన నెక్స్ట్ MK-2 నెక్స్ట్ వర్షన్ కావాల్సినట్టు కూడా మనం చాలా 90 పైబడి మనం ఆర్డర్ ఇచ్చాం. అవన్నీ కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇవన్నీ డిలే అవుతున్నాయి. అలాగే MQ-9B రీపర్ డ్రోన్స్ వాళ్ళ దగ్గర కొన్నాం మనం. ఈ రీపర్ డ్రోన్స్ ఏమైందంటే ఒక రీపర్ డ్రోన్ వాళ్ళ దగ్గర కిరాయికి తెచ్చుకున్నాం మనం, లోన్కి తెచ్చుకున్నాము, 2 నడుస్తున్నాయి. దాంట్లో ఒకటి విశాఖపట్నం దగ్గర సముద్రంలో క్రాష్ అయిపోయింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి. సో దాన్ని రీప్లేస్ చేయడానికి వాళ్ళు ఇస్తామన్నారు. కానీ 31 రీపర్ డ్రోన్స్ని కొనే దిశగా మనం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చాలా డిలే అయింది. దానికి మోదీ గారు అది కూడా పుష్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ. దానికి వాళ్ళు సుముఖత చూపించారు వాళ్ళు. కానీ ఈ 31లో కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా, టెక్నికల్ ఇబ్బందులు లేకుండా భారతదేశానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా మీరు దాన్ని మార్పులు చేసి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడాను ఈ అడ్మినిస్ట్రేషన్ జనవరి 20న దిగిపోతుంది. ఒకవేళ కమలా హ్యారిస్ కలిస్తే మళ్ళీ ఇదే కంటిన్యూషన్ ఉంటుంది, ఒకవేళ ట్రంప్ వస్తే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ మారేంత లోపల మనం ఏం తెచ్చుకోగలం అన్న దిశగా మోదీ గారు వెళ్ళడం అన్నది జరిగింది అది. ఓకే, అందుకని ఇది ఒక విధంగా చూస్తే కనుక ఇద్దరితోటి కలవలేదు, కమలా హ్యారిస్ని కలవలేదు, డొనాల్డ్ ట్రంప్ని కలవలేదు, ఇద్దరిని కలవకుండా వచ్చారు. అంటే వాళ్ళ అంతర్గత పాలిటిక్స్లో ఆయన తల దూర్చుకోదలుచుకోలేదు. ఓకే, అందుకని దీంట్లో చూడాలి. చాలామంది ట్రంప్ని కలుస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇన్ఫాక్ట్ ట్రంప్ కూడా అన్నారు ఐ విల్ మీట్ మోదీ అన్నారు ఆయన. అవును, లాస్ట్ వీక్ మనం అనుకున్నాం, కానీ కలవకుండా వచ్చేసారు ఆయన. సో ఇది ఒక మేము దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వము అన్నటువంటి దృష్ట్యా ఆయన చేయడం జరిగింది. బహుశా బ్యాక్ ఎండ్లో అంటే బిహైండ్ ద కర్టన్స్ అంటారు కదా, బిహైండ్ ద డోర్స్ అంటారు కదా, బంగ్లాదేశ్ విషయం కావచ్చు లేదా ఇతరత్ర కొన్ని అంశాలు, కొన్ని చర్చలు కూడా జరిగినాయని మనకు తెలుస్తుంది. ఓకే సార్, ఇక దీంట్లో ఇందాక మీరు కొంచెం జస్ట్ టచ్ చేశారు. యాక్చువల్లీ మోదీ పర్యటనకి ముందు జరిగిన 2-3 పరిణామాలు, ఒకటి దోవల్కి సమన్స్ ఇష్యూ చేయడము, 2 ఇండియన్ ఎంబసీలో పనిచేసే ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించడము, ఎంబసీ అఫీషియల్ చనిపోవడము, 3 ఇదే టైంలో ఈవెన్ ఖలిస్తానీ సెపరేటిస్ట్, ఇందాక మీరు చెప్పారు సెపరేటిస్ట్లని ముందు కలవడం. ఇవన్నీ ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటుందా అమెరికా భారత్కి స్పష్టంగా ఈ వీటితోటి? ఏదో అందుకనే ఇది ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో ఉంది ఆయన ఎలా చనిపోయారు అన్నది. ఆ డీటెయిల్స్ తెలిసేంత వరకు మనకు నిజంగా దీని వెనకాల ఎవరి హస్తం ఉంది చెప్పడం కష్టము. ఓకే, కానీ కొన్ని ఘటనలు జరుగుతున్నాయి ఇటువంటివన్నీ. ఫర్ ఇన్స్టెన్స్ గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ అన్న వ్యక్తి ఎవరు? CIA ఏజెంట్, CIA అసెట్ అతను. అవును, ఎందుకంటే మనం చాలాసార్లు గ్లోబల్ రౌండప్ చర్చించుకున్నాం. మనం 5 eyes UK, కెనడా, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆంగ్లో సాక్సన్ అంటే UK నుంచి వెళ్ళినటువంటి, UK మూలాల నుంచి వెళ్ళి స్థాపించినటువంటి దేశాల్లో ఇక్కడ మాత్రమే ఖలిస్తానీ ప్రాబ్లం ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. మనం అంటే వీళ్ళే ఈ ఖలిస్తానీ శక్తులకి పట్టి పోషిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు అది దోవల్ గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడమో, లేదా ఆ ఎంబసీ స్టాఫ్ బహుశా ఖలిస్తానీలు చంపారా, లేదా వీళ్ళ సీక్రెట్ CIA ఏజెంట్స్ చంపారా, ఏమైంది ఈ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది మనకి. అలాగే అదే రోజు మోదీ గారు వెళ్ళిన రోజే, దాని ముందు రోజు అనుకుంటాను, అక్కడ బాప్స్ గుజరాతీ హిందూ మందిరం మీద వాళ్ళు గ్రాఫిటీ రాశారు, హిందూస్ గెట్ అవుట్ అని రాశారు. అంటే హిందూస్ అమెరికాలో ఉండకూడదు, మరి సిక్కులు ఎందుకు ఉండాలి అక్కడ? అదేమన్నా మీ మాతృభూమి? అది మీరు కూడా గెట్ అవుట్ కదా, హిందువులే ఎందుకు? సో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. సో దానికి తప్పకుండా అక్కడ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ హిపోక్రసీ మనకు తెలుసు. వాళ్ళ దేశంలో మైనారిటీస్కి రక్షణ లేకపోయినా వాళ్ళు నోరు మెదలపరు. కానీ భారతదేశంలో ఎక్కడో ఒక ఘటన జరిగితే అక్కడ చూడు మీ మైనారిటీస్కి రక్షణ లేదు అని చెప్పి మనకు లెక్చర్లు ఇస్తారు వాళ్ళు. హిపోక్రసీ వాళ్ళది. సో అంతకు మించి ఏం లేదు దీంట్లో. ఓకే, అండ్ అమెరికన్ ఎలక్షన్స్లో ముస్లిం మేయర్ మిషిగాన్కి సంబంధించి ఆయన ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నారనేది తెలుస్తుంది, ఎండార్స్ చేస్తున్నారు ట్రంప్ని. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో నవంబర్లో జరగబోయే ఎన్నికకి ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవరిది పై చేయింది, కమలా హ్యారిసా అండ్ ట్రంపా? ఈయన అమేర్ గాలిబ్ అని చెప్పేసి డెట్రాయిట్ ఏరియా సబబ్లో ఉన్నటువంటి హ్యామ్ట్రామక్ అన్న ఒక ఊర్లో ఈయన మేయర్ అయినా. ఆయన ముస్లిం మెజారిటీ ఏరియా, అక్కడ కంప్లీట్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. ఆయన డొనాల్డ్ ట్రంప్ని ఎండార్స్ చేయడం అనేది
అంటే ఆ దేశంలో తప్పకుండా ఒక పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు పాలెస్టీనియా సమర్థనం మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా ఒక విధమైనటువంటి ఉద్యమంగా తయారయ్యారు. వాళ్ళు యాక్చువల్గా ఎవరిని అపోజ్ చేయాలి? కమలా హ్యారిస్ని అపోజ్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు కమలా హ్యారిస్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషనే ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తోంది, ఇజ్రాయెల్ని డిప్లొమాటిక్గా సమర్థనిస్తోంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్కి ఏమీ కాకుండా వీళ్ళు వీటో చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ పైపెచ్చు కమలా హ్యారిస్ భర్త ఆయన ఒక జూ. కాబట్టి చేస్తే కూస్తే జో బైడెన్ కమలా హ్యారిస్కి వ్యతిరేకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ముస్లిం సమాజం అంతా కూడా ఈరోజు కంప్లీట్గా ట్రంప్కి వ్యతిరేకంగా నిలబడింది. దాని యొక్క హిపోక్రసీ అక్కడ కూడా మనం చూస్తున్నాం. మనం దానికి భిన్నంగా ఈ మేయర్, ముస్లిం మెజారిటీ ఏరియాకు ఉన్నటువంటి మేయర్, ఆయన ట్రంప్ని సమర్థించడం అనేది చాలా ఎక్సెప్షన్, రేర్. అందుకనే ఇది న్యూస్గా మనం చర్చించుకుంటున్నాము. లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా ఇక్కడ ఇండి అలయన్స్ లాగానే సో కాల్డ్ లెఫ్టిస్ట్ ప్రభుత్వాలకే వాళ్ళు సమర్థిస్తాయి. నేషనలిస్ట్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా వాళ్ళు గతంలో కూడా ఓటేస్తున్నారు, ఇప్పుడు కూడా వేస్తున్నారు వాళ్ళు. అందుకని ఈయన చేసిన నిర్ణయం చాలా కీలకమైంది. సరే, వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా నడుస్తోంది. టాస్అప్ స్టేట్స్ అంటారు కదా మనకు, ఏవైతే కంప్లీట్ డెమోక్రాట్ కాదు, కంప్లీట్ రిపబ్లికన్ కాదు. ప్రతి సంవత్సరం అది టాస్ అంటే ఒకసారి రిపబ్లికన్స్ వెళ్ళొచ్చు, ఒకసారి డెమోక్రాట్స్ కూడా వెళ్ళొచ్చు. అటువంటి స్వింగ్ స్టేట్స్ అన్నటువంటి స్టేట్స్లో మెజారిటీ స్టేట్స్లో ఇద్దరు పోటాపోటీన ఉన్నారు. కొన్ని స్టేట్స్లో మాత్రం కమలా హ్యారిస్ ముందంజుగా ఉన్నది ఆవిడ. సో ఇప్పుడు ఏమవుతోందంటే పోటాపోటీన ఉన్న స్టేట్స్లో కూడా కమలా హ్యారిసే గెలుస్తుంది. ఎందుకు? ఎక్కువ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోటి వాళ్ళతోటి ఓట్లు వేసేస్తారు, మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అని వేసేస్తారు. అది వాళ్ళ ఐడెంటిటీ కార్డు కూడా చెక్ చేయవలసిన అవసరం లేదు అని వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి ఎవరు ఓటో తెలియదు, అది ఫర్జీ ఓటు రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి దాంట్లో పడేయచ్చు కదా, ఎవరు చూశారు దాన్ని. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి సర్వేల ప్రకారం ఒకవేళ ట్రంప్ కొద్దిగా 1% ఎక్కువ వచ్చినా కానీ కూడా ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వేయడంతో కమలా హ్యారిసే గెలుస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం బహుశా కమలా హ్యారిస్ గెలవడం ఖాయమని మనకు అర్థమవుతుంది. ఓకే, రాబోయే నెల రోజుల్లో మరి ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం క్రమేపీ ట్రంప్ యొక్క పరిస్థితి క్షీణిస్తున్నది, కమలా హ్యారిస్ పరిస్థితి మాత్రం మెరుగుపడుతుంది. ఓకే సార్, ఒకసారి నైబర్హుడ్కి వద్దాము. భారతదేశపు ఇరుగు పొరుగు దేశాలన్నింటిలోనూ అన్రెస్టే కనబడుతోంది. ప్రభుత్వాలు మారడము, ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా పోయి ఇప్పుడు యూనస్ రావడము, అండ్ శ్రీలంకలో ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, అనురగ్ కుమార్ దిశనాయకే. ఆయన లెఫ్టిస్ట్గా ముద్రపడ్డ వ్యక్తి, కమ్యూనిస్ట్ లీడర్. సో శ్రీలంకలో ప్రభుత్వ మార్పిడిని ఎట్లా చూస్తారు? అండ్ మాల్దీవ్స్, మయన్మార్లో కూడా 2 ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ మయన్మార్లో ఆర్మీ జుంటా, అక్కడున్న రెబెలియన్ గ్రూప్స్ ఏవైతే పోరాడుతున్నాయో వాళ్ళకు చర్చలకు సిద్ధమని ప్రకటించడము. మాల్దీవ్స్ ఏమో మొయిజు భారత వ్యతిరేక స్టాండ్ నుంచి క్రమంగా బయటకు వస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఒక్కసారి ఈ ఇరుగు పొరుగు దేశాల గురించి ఒక విశ్లేషణ చేస్తారా? సో ముందర మనం శ్రీలంక గురించి మాట్లాడదాం. ఎస్, దిశనాయక ఆయన కమ్యూనిస్ట్ లీడర్, కంప్లీట్ లెఫ్టిస్ట్, భారత వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. మనకు జేవిపి అని ఒక సంస్థ ఉండేది గతంలో, అది బుద్ధిస్ట్ ఒక మిలిటెంట్ వింగ్. అది చాలామంది తమిళులను చంపింది. అది అలాగే నాన్ సిమ్నలీస్ని చాలామంది చంపారు వాళ్ళు గతంలో. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఉండేది. క్రమేపీ వాళ్ళు ఈరోజు పొలిటికల్ పార్టీగా తయారయ్యారు. సో అఫ్కోర్స్ ఈయన దిశనాయక ఈ పార్టీలో చేరక ముందర చరిత్ర అది, కానీ అటువంటి పార్టీలో వీళ్ళు చేరారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు మనకు అసదుద్దీన్ ఓవైసీ కానీ లేదా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీలో వాళ్ళు ఉన్నారు. కానీ ఎంఐఎం పార్టీ చరిత్రలో ఒకప్పుడు రజాకర్స్ నడిపించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. వీళ్ళని రజాకర్స్ అనలేము, కానీ ఆ పార్టీలోనే వీళ్ళు ఉన్నారు. అలాగే దిశనాయక కూడా కంప్లీట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, పొలిటికల్ పార్టీగా తయారైనటువంటి పార్టీలో ఈయన చేరడం, లెఫ్టిస్ట్ భావజాలంతో ఈయన ఉండేవారు. ఆ దేశంలో యాంటీ ఇండియా ఆలోచన దృక్పథానికి పెద్ద సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి. మన లాస్ట్ టైం రాజపక్ష వాళ్ళ వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం ఏదైతే జరిగిందో దాంట్లో కమ్యూనిస్టుల హస్తం చాలా గణనీయంగా ఉండింది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సపోర్ట్ చేశారు దాన్ని. దాంట్లో దిశనాయక చాలా ముందంజలో ఉన్నారు ఆయన. తర్వాత మనకు తెలుసు రనిల్ విక్రమసింఘ వచ్చారు, ఆ దేశాన్ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు, ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకొచ్చారు. దీంతో ఏమైందంటే ఆ దేశంలో భారీ ఎత్తున ట్యాక్సులు మోపడము, వాళ్లకు గతంలో ఇచ్చినటువంటి ఉచితాలు తగ్గించడము, ఇవి ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే కదా. ఉచితాలు, అనవసరమైన ఉచితాలు తగ్గించడం, కొంత ట్యాక్సులు పెంచడం, ఇవి చేసి ఆ దేశాన్ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఆయన చేశారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ భారత్ తట్టుకోలేకుండా ఉన్నారు.
తట్టుకోలేకుండా ఏం చేశారు, కంప్లీట్ కమ్యూనిస్ట్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈయన వస్తే మాత్రం ఏం చేయగలడు? లిటరల్గా ఆ దేశం చాలా IMF లోన్స్ భారతదేశం ఇచ్చేటువంటి అప్పులతోటే బతుకుతున్నారు. ఏం చేయగలడు ఆయన? కానీ భారతదేశం వ్యతిరేకమైనటువంటి అజెండా తప్పకుండా కొన్ని రోజులు మనకు కనిపిస్తుంది. మోజో ఎలాగైతే గతంలో ఇండియా అవుట్ క్యాంపెయిన్ తోటి ఆయన చాలా ముందు ఆయన వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం చూసామో, అటువంటిది ఇక్కడ కూడా మనం చూడబోతున్నాం. బహుశా అదానీ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం లాంటివి ఇటువంటివి ఏమైనా చేస్తే చేయొచ్చు ఆయన. సో కాబట్టి కొంత ప్రో చైనా ధోరణి మనకు తప్పకుండా కనిపిస్తుంది. ఈయన కమ్యూనిస్టే కాబట్టి ప్రో చైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత మనం చూసామంటే భారత సరిహద్దులలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా భారతదేశంతో మైత్రి పెట్టుకోవాలని కోరుకునేటువంటి అధినేతలు లేరు. గతంలో రనిల్ విక్రమసింఘ, షేక్ హసీనా ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మారిపోయారు. మువజ్జో ఇండియా అవుట్ క్యాంపెయిన్తో ఆయన గెలిచారు. కేపీ శర్మ ఓలీ నేపాల్లో భారత వ్యతిరేకమైన శక్తి. ఆయన మనకు వ్యతిరేకంగా మ్యాపులు చేశాడు. ఆయన వాళ్ళ కరెన్సీ నోట్స్లో ప్రింట్ చేస్తున్నాడు ఆయన. బంగ్లాదేశ్ సరే మహమ్మద్ యూనిస్ కానీ కంప్లీట్ భారత వ్యతిరేకమైన శక్తులే అక్కడ కబ్జా చేసుకున్నారు వాళ్ళు. దిస్సే నాయకే కూడా ఈరోజు శ్రీలంకలో భారత వ్యతిరేకమైన వ్యక్తి ఈరోజు అక్కడ గెలవడం మనం చూస్తున్నాం. మనం సరే, మనకు జనరల్ విశ్లేషణ ఏంటంటే మోదీ గారు ఫెయిల్యూర్ అంటారు. మోదీ గారికి ఏం సంబంధం? ఆ దేశాల్లో మనం పోయి ఏమైనా జోక్యం చేసుకొని వాళ్ళు ఎవరు గెలవాలో నిర్ణయించాలా మనము? సో అంటే రిపోర్ట్ చేయడానికి కూడా మనకి ఏమైనా అర్థం ఉండాలి. ఆ దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. ఈ దేశాల్లో కీలకంగా పాకిస్తాన్ గురించి నేను చెప్పనే అక్కర్లేదు. వాడు అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మనకు వ్యతిరేకంగానే ఉంటారు కాబట్టి ఏ దేశం చూసినా వీళ్ళందరూ అదే పరిస్థితి. భారత వ్యతిరేకమైన శక్తులే ఉన్నాయి. దిశనాయకే వచ్చిన తర్వాత ఆ దేశం ఇంకా అధపాతాళానికి వెళ్ళేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా మరి అంతటి లెఫ్టిస్ట్ అజెండా ముందుకు తీసుకొస్తాడు ఆయన, లేకపోతే IMF చెప్పిన షరతులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా చూడాలి మనం. అదే పంథాలో ఈరోజు మోయిజో ఏమయ్యాడు? ఇండియా అవుట్ క్యాంపెయిన్ గతంలో ఉండి చైనాకు వత్తాసు పలికినటువంటి మోయిజో మనం ఐ థింక్ లాస్ట్ గ్లోబల్ రౌండప్లోనో దాని ముందర దాంట్లో మనం చర్చించాం. సుకూక్ అని చెప్పేసి 2026లో వాళ్ళు ఒక అప్పు తీసుకున్నారు. ఆ అప్పు రిటర్న్ చేయాలి వాళ్ళు. దాంట్లో మొదటి కిస్తు అక్టోబర్ మొదటి వారంలో ఇవ్వాలి. వాళ్ళ దగ్గర పైసలు లేవు. కంప్లీట్గా వాళ్ళు బ్యాంక్రప్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. భారతదేశాన్ని కోరితే మనం ఆ కిస్తు ఇవ్వడానికి మనం వాళ్ళకి ముందుకు వచ్చాం మనం. కాబట్టి ఇప్పుడు మోయిజో అక్టోబర్లో భారతదేశానికి పర్యటిస్తున్నాడు. ఆయన భారతదేశంతో మళ్ళీ కొద్దిగా మైత్రి తీసుకొచ్చే దిశగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి 2 మంత్రుల్ని సాక్ చేశాడు ఆయన. తర్వాత ఏం చేశాడు ఆయన? మాకు అభ్యంతరం అంతా ఇక్కడ భారత సైనికులు కొంతమంది మా దేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళని వెనక్కి తీసుకోమని చెప్పాము, అంతేగాని భారతదేశంలో మాకు వ్యతిరేకత లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన. అంటే మెల్లిమెల్లిగా చైనాతోటి మీరు చేయగలిపితే భస్మాసురం వస్తామని అర్థం అవుతుంది ఆయన కూడా ఇప్పుడు. ఎవరైనా నిజమైన మిత్రుడు మనకు చుట్టుపక్కల ఉన్నారంటే భారతదేశమే అన్నటువంటి విషయం ఆయనకు కూడా అర్థమవుతుంది. మరి చూద్దాం రేపటి రోజు మరి మహమ్మద్ యూనిస్ కానీ, లేదా మనకు కేపీ శర్మ ఓలీకి కానీ, లేదా మనకు దిశనాయక్ కానీ వీళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో వేచి చూడాలి మనం. మియన్మార్ దీనికి కొంత భిన్నంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మియన్మార్ భారతదేశంతో మైత్రి లేదు, శత్రుత్వము లేదు, న్యూట్రల్గా ఉన్నాం మనం ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళని మనం వాళ్ళతో ఏదో సంబంధాలు పెట్టుకుంటాం మనం. మన అఫీషియల్ స్టాండ్ ఏంటంటే ఎన్నికలు జరగాలి, ఆంగ్ సాంగ్ సూచీ అని రిలీజ్ చేయాలి, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు రాజ్యానికి రావాలనేది మన అఫీషియల్ స్టాండ్. కానీ ఆ మిలిటరీ జుంటాని మనం తిరస్కరించలేదు. కరెక్ట్. వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తున్నాం. లేకపోతే వాళ్ళు కంప్లీట్గా చైనా చేతికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన మందు సామాగ్రి కానీ, మందులు కానీ, ఇతరత్ర అంశాలన్నీ మనం ఇస్తున్నాం. మనం ఏం చేసామంటే ICWA అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్, ఢిల్లీ బేస్డ్ ఇది. మాజీ అంబాసిడర్లు, బ్యూరోక్రాట్స్, రిటైర్ అయినటువంటి వీళ్ళందరూ దాంట్లో ఉంటారు. ఇది భారత ప్రభుత్వం ఫండింగ్ ఇస్తున్నటువంటిది. సపరేట్ చెప్తున్నారు కానీ ఫండింగ్ భారత ప్రభుత్వం నుంచే వస్తుంది. జయశంకర్ గారు దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే మియన్మార్లో ఉన్నటువంటి రెబెల్స్ ఎవరైతే ఉన్నారో, చిన్ ఆర్మీ, కచిన్ ఆర్మీ, అరాకాన్ ఆర్మీ, రోహింగ్యా ఆర్మీ, ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఆ జుంటాకు వ్యతిరేకంగా, ఆ సైనిక పాలనకు వ్యతిరేకంగా రమారమి 50% మియన్మార్ ఈరోజు ఆ ప్రభుత్వం చేతిలో లేదు. ఆ రెబల్స్ అందరినీ కూడా ఢిల్లీకి పిలిచాం మనం. ఢిల్లీలో చర్చించడానికి రండి అని పిలిచాం మనం వాళ్ళని. అదే సమయంలో మియన్మార్ ప్రభుత్వం కూడా వాళ్ళని రమ్మన్నారు. చర్చలకు రండి, మీరు మాట్లాడదాం మీతో అని చెప్పారు. చర్చలకు పిలుస్తూ అదే రోజు రాత్రి ఈ ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద వాళ్ళు దాడులు చేశారు, ఎయిర్ క్రాఫ్ట్స్తో దాడులు చేశారు. అంటే చిత్తశుద్ధి లేకుండా వాళ్ళని పిలిచారు. కానీ భారతదేశం ఏంటంటే
రెండు పక్షాలను కూడా మనం వాళ్ళతో ఏదో ఒక విధమైనటువంటి కాంటాక్ట్ పెట్టుకొని చర్చలు చేసి మన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? మన సరిహద్దులో ఎవడున్నాడో వాడితో మనం మాట్లాడాలి. సరిహద్దుల్లో ఈరోజు మయన్మార్ ప్రభుత్వం లేదు, చిన్న ఆర్మీ, కచిన్ ఆర్మీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మనకు సంబంధాలు ఉండాలి. ప్రాక్టికల్గా భారతదేశం ఆలోచన చేస్తుంది. తాలిబాన్ స్త్రీలను హింసిస్తోంది. మనం ఒక మారల్ లెక్చర్ ఇవ్వకుండా తాలిబాన్తో మనం సంబంధాలు పెట్టుకున్నాం. ఎందుకు? మన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. లేదంటే కాశ్మీర్కి వ్యతిరేకమైన శక్తులని ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ పెట్టి మనకు వ్యతిరేకంగా వాడుకోవచ్చు వాళ్ళు. అందుకని ఆఫ్ఘనిస్తాన్లో మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. అదే ప్రయత్నం ఈ ప్రాంతాలంతా కూడా మనం చేస్తున్నాం. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు పరిస్థితి అది. మొత్తం మన సరిహద్దులంతా కూడా మన వ్యతిరేకమైన శక్తులే ఉన్నారు. వాళ్లకు క్రమేపీ వాళ్ళకే తెలిసి వస్తుంది భారతదేశాన్ని వ్యతిరేకించి బాగుపడ్డ దేశం అంటూ లేదు. కాబట్టి వాళ్ళకే అర్థమై, కానీ అప్పటికి చాలా నష్టపోతారు వాళ్ళు. చిన్న చిన్న దేశాలు నష్టపోయి, చైనా ఏదో మాకు అండగా ఉంటుంది, మాకేదో కిరీటం పెడతారు అనుకున్న దేశాలన్నీ కూడా నష్టపోతాయి. తర్వాత మళ్ళీ తల్లి మాతృభూమి భారతమాత దగ్గరికి రాక తప్పదు వాళ్ళు. చూద్దాం, ఇది కూడా మనం మన కండతో చూస్తాం. మనం గ్లోబల్ రౌండప్లో అవి కూడా చర్చిద్దాం మనం. ఎస్ సార్. ఇక వెస్టర్న్ హిపోక్రసీకి సంబంధించిన ఒక అంశం ఉంది సార్. బైడెన్ యూనస్ మీటింగ్, బంగ్లాదేశ్ నూతన ఇంటరిమ్ గవర్నమెంట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూనిస్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు బైడెన్ అండ్ యూనస్ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో మేజర్ హిపోక్రసీ ఏంటి అని అంటే, వీళ్ళు ప్రపంచ దేశాలన్నిటికీ పెద్దగా వీళ్ళే పెద్దన్నలాగా బిహేవ్ చేస్తారు కానీ, బట్ వీళ్ళు ఎవరిని అంటే తీవ్రవాదాన్ని లేదా ఉగ్రవాదాన్ని రూపుమాపడమే మా లక్ష్యం అని చెప్తారు. కానీ అదే ఉగ్రవాద శక్తులకి ఆశ్రయం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఖలిస్తాన్ గురించి మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు ఈ యూనస్ మీటింగ్ లో జరిగింది ఏంటంటే, మెహఫూజ్ ఆలం అని హిజ్బుత్ తాహరీర్ అనే సంస్థకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి లీడర్ అని, ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడము, ఈవెన్ యూనస్ అక్కడికి రావడము. అండ్ ఆ యూనస్ మెహఫూజ్ ఆలంని ఈ మొత్తంకి ఈ రెజీమ్ చేంజ్ కి సంబంధించి, బంగ్లాదేశ్ లో ప్రభుత్వ మార్పిడికి సంబంధించి బ్రెయిన్ ఆఫ్ ద హోల్ రెవల్యూషన్ అని కీర్తించడము, అదే టైంలో బిల్ క్లింటన్ చాలా అద్భుతంగా చప్పట్లు కొడుతూ ఉండడము, ఇవన్నీ జరిగాయి. యూనస్కి పెద్దపీట వేస్తూ బైడెన్ వ్యవహరించిన తీరు ఒకవైపు, ఇంకొక వైపు బిల్ క్లింటన్ ఒక ఉగ్రవాది ఉగ్ర చర్యలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టడము, వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకనే వెస్టర్న్ హిపోక్రసీ ఈ సెక్షన్లో పెట్టాం మనం. ఎందుకు అంటే కనుక, మీరేమో టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అంటారు మీరు. ఒక కరుడుగట్టిన టెర్రరిస్ట్ని మీ స్టేజ్ మీద, అది వరల్డ్ లీడర్షిప్ అని ఒక పేరు పెట్టి ఒక కాన్ఫరెన్స్ లాంటిది పెట్టారు బిల్ క్లింటన్ వాళ్ళ ఫౌండేషన్. దాంట్లో ఎవరిని తీసుకురావాలి? పారదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి, సమాజం కోసం సేవ చేసినటువంటి వ్యక్తిని చూపిస్తే మీరు అర్థం ఉంది. కరుడుగట్టిన ఇస్లామిక్ టెర్రరిస్ట్ని మీరు అక్కడ తీసుకొచ్చి, అతను చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చాడు బంగ్లాదేశ్లో అని వాళ్ళు చెప్తుంటే మీరు తప్పట్లు కొడుతున్నారంటే దీన్ని ఏమనాలి మనం? హిపోక్రసీ అనకపోతే ఏమనాలి మనం? క్లింటన్ కుటుంబానికి యూనుస్ కుటుంబానికి మధ్యలో వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. గతంలో హిలరీ క్లింటన్ ఆవిడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఈయనకు సాయం చేసి, మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ఈయనకు యూనిస్ది బంగ్లాదేశ్లో ఉన్నది, దానికే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ బ్యాంక్ ద్వారా రమారమి $90 బిలియన్ వీళ్ళు హవాలా ట్రాన్సాక్షన్స్ చేశారు వీళ్ళు, క్లింటన్ కుటుంబం. చాలా $90 బిలియన్ దాని నుంచి రౌండ్ ట్రిప్పింగ్ చేశారు వాళ్ళు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుండింది. అప్పుడు ఈయన యాక్చువల్గా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తిని ఈరోజు అమెరికాలో జో బైడెన్ పిలవడము, తర్వాత క్లింటన్స్ పిలవడము. చిన్న దేశం బంగ్లాదేశ్ కంటే పెద్ద దేశం పాకిస్తాన్. షహబాజ్ షరీఫ్ని పిలవలేదు, కానీ మొహమ్మద్ యూనిస్ని పిలిచాడు. అంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అర్థం చేసుకోవాలి. తప్పకుండా భారత వ్యతిరేకమైన కొన్ని శక్తులను తయారు చేయడానికి వీళ్ళు వాడుకుంటున్నారు. రాహుల్ గాంధీకి స్టేజ్ ఇవ్వడం ఏంటి, ఖలిస్తానీలకు స్టేజ్ ఇవ్వడం ఏంటి, ఇతను మహఫూజ్ ఆలంకి స్టేజ్ ఇవ్వడం ఏంటి, మొహమ్మద్ యూనిస్కి స్టేజ్ ఇవ్వడం ఏంటి, ఇవంతా కూడాను అమెరికన్ హిపోక్రసీ. ఒక సైడ్ డెమోక్రసీ గురించి మాట్లాడతారు. డెమోక్రాటిక్గా ఎన్నుకోబడ్డటువంటి షేక్ హసీనాని అన్డెమోక్రాటిక్గా తీసేసినటువంటి వ్యక్తిని మీరు కొనియాడి తప్పట్లు కొడుతున్నారంటే మీ డెమోక్రసీకి మీకు టేకేదారులా మీరు? హిపోక్రసీ. అందుకని ఈ సెక్షన్లో పెట్టాము. అబ్సల్యూట్ వెస్టర్న్ హిపోక్రసీ. ఎస్. అండ్ కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ. ఈ
ఈ వారం మనం తీసుకున్న ఈ సెగ్మెంట్లో అంశం ఏంటంటే బేసికల్లీ నాకు ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది, ఈ మధ్యకాలంలో అది పెరుగుతుంది. ఇవి బాడీ షేమింగ్, బాడీ పాజిటివిటీ అనే మాటలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. నిజానికి అసలు ఒక మనిషి శరీర ఆకృతిని బట్టి వాళ్ళని చూడాలి అనే ఒక భావన, అంటే జీరో సైజ్ అని, లేకపోతే మాస్క్యులినిటీ అని, లేకపోతే బ్యూటీ కాంటెస్ట్లు నిర్వహించింది వాళ్ళే, ఫ్యాషన్ షోలు పెట్టింది వాళ్ళే, అంటే మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్ ఇట్లాంటి కాంటెస్ట్లు పెట్టి ఖచ్చితంగా శరీర సౌందర్యం అనేది ఎట్లా ఉండాలి, స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడిన వెస్ట్రన్ సొసైటీ ఇవాళ ఒబెసిటీ తప్పేం లేదు అని బాడీ షేమింగ్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టుగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది యాక్చువల్లీ వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి చేసే ప్రయత్నమా, లేకపోతే అంతేనా, లేకపోతే ఇప్పుడు మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఈ వోక్ కల్చర్లో భాగంగా జరుగుతున్న ఈ విపరీత ధోరణులను ఎలా అర్థం చేసుకోవాలి? డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అని ఒక పనికిమాలిన సిద్ధాంతం తీసుకొచ్చారు. అవును, పాలసీ. దీంట్లో ఏంటంటే డైవర్సిటీ దేనికి? ఒక తెల్లవాళ్ళు మాత్రమే ఉండకూడదు, మిగతా వాళ్ళు కూడా ఉండాలి. బాగానే ఉంది. వాడు నల్లవాడు కాబట్టి వాడు కిరాతకుడైనా వాడిని పెట్టుకోవాలి. అది తప్పక్కడే కూడా ఉంది. డైవర్సిటీ పేరిట ఇటువంటివన్నీ చేస్తున్నారు. రైట్? టెర్రరిస్టులు మనం మహఫూజ్ ఆలం గురించి మాట్లాడాం. డైవర్సిటీ, ముస్లిం అతని నమ్మకాలు అంటారు. అదేంటి డైవర్సిటీ? అది అటువంటిది. ఈక్విటీ ఏంటి? ఎవరికి కూడా నీ శక్తి ఆధారంగా, నీ కెపాసిటీ ఆధారంగా నీకు సమాజంలో స్థానం ఉంటుంది. నీ కెపాసిటీ లేనప్పుడు నువ్వు సమాజానికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తావో దాని ఆధారంగా నువ్వు పైన కిందనో ఉంటావు. ఈక్విటీ ఎలా ఉంటుంది? ఈక్విటీ అన్నది ఎప్పుడు ఉండదు కదా. ఈక్విటీ అన్నది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, నేను ఒప్పుకుంటాను. ఆపర్చునిటీ ద్వారా ఎవరి శక్తి కొలది వాళ్ళు సమాజంలో స్థానం ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళు ఈక్విటీ అన్న పేరు పెట్టి పనికి మాలినటువంటి భావజాలం తీసుకొచ్చారు. ఇంక్లూజివ్నెస్. ఎందుకు ఇంక్లూజివ్నెస్ పేరిటే ఈ వోకిజం అంతా వచ్చింది. ఎల్జీబీటీక్యూని ఇంక్లూడ్ చేసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి భావజాలం దాన్ని పెద్దగా చూపించి దానికి పాలసీలు తయారు చేసి దాన్ని ఏదో చాలా అద్భుతమైన విషయం కింద చిత్రీకరించవలసిన అవసరం లేదు. ఈ అంశాల ఆధారంగానే వాళ్ళు మనిషి యొక్క శరీరాన్ని కూడా వాళ్ళు ఈ దృష్టితోటి, ఈ లెన్సులతోటి చూడడం మొదలుపెట్టారు. గతంలో నువ్వు ఇందాక అన్నట్లు వాళ్ళు కంప్లీట్గా ఒక బాడీ స్ట్రక్చర్, పురుషుడు కానీ స్త్రీ కానీ ఇలా ఉండాలి అని నిర్ణయించి కొన్ని కోట్ల మంది ప్రజలకు మా శరీరాలు అలా లేవు కాబట్టి మేము బాగా లేము అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళలో సృష్టించారు. ఎంతో కాలంగా దానికి సంబంధించినటువంటి అటువంటి న్యూనత భావంతో వీళ్ళు మెడిసిన్స్ తీసుకోవడము, సర్జరీలకు వెళ్ళడము, మనకు ప్లాస్టిక్ సర్జరీ లాంటివి వెళ్ళడము, ఒబేసిటీ సర్జరీలు ఇవన్నీ చేయడము, లేదా భోజనానికి ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్లు ఇటువంటి తినడం, పెద్ద ఇండస్ట్రీని తయారు చేశారు వీళ్ళు. అలాగే బికినీస్ వేసుకోవడము, లేదా వీళ్ళు ఏదో 6 ప్యాక్స్ పెట్టుకోవడము, ఇటువంటివన్నీ కూడా స్టాండర్డైజ్ చేశారు వీళ్ళు. మనం యాక్చువల్గా పాతకాలంలో వెళ్ళి చూసామంటే మనకు మొహంజదారో, హరప్పాలో కానీ ఈజిప్ట్లో కానీ ఉన్నటువంటి బొమ్మలు చూసామంటే మామూలు ఈరోజు మనం అందరూ ఎలా ఉన్నామో అటువంటి బొమ్మలే మనకు కనిపిస్తాయి. దానిని భిన్నంగా వీళ్ళు ఒక ఐడియల్ తయారు చేశారు. ఇంతకాలం దాన్ని బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇంక్లూజివ్నెస్ పేరిట ఏం చేస్తున్నారంటే లావుగా ఉన్న వాళ్ళు ఇది బాగా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు అమెరికాలో 7x రన్, మనకు X, XX, XXX సైజులు ఉంటాయి కదా మనకు వస్త్రాల్లో. 7x అంటే చాలా లావుగా ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళకి ఎటువంటి డ్రెస్సులు వేయాలి, వాళ్ళు ఏదో పరిగెత్తడము, వాళ్ళు ఏదో డ్యాన్సులు చేయడం ఇటువంటివి చేస్తున్నారు. అంటే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. చేయకూడదు నేను అనట్లేదు. ప్రకృతి సిద్ధంగా లావుగా ఉన్న వాళ్ళతో ఇబ్బంది లేదు మనకి. కానీ ఏమీ పని పాట చేయకుండా మీరు ఇస్తున్నటువంటి ఈ బర్గర్లు, పిజ్జాలు ఇవి తిని వాళ్ళు బాగా విపరీతంగా లావు అవుతున్న వాళ్ళని మీరు సమర్థిస్తున్నారు. అంటే సమాజం ఒబెసిటీ ఒక రకమైన ఆరోగ్యపరమైన ఒక రోగం, అది అనారోగ్యానికి సంకేతం. ఒక రకమైన అనారోగ్యం. మీరు అదే పనిగా మీరు ఇటువంటివన్నీ చేసి మీరు లావ్ అయ్యి ఒబేసిటీ తెచ్చుకుంటే దానిని మనం సమర్థించకూడదు. కానీ కొంతమందికి జెనెటిక్ గా ఉంటారు, వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు మనమే అనలేము, శరీరతత్వం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇర్రెస్పాన్సిబుల్ గా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని కూడా మీరు సమర్థించడం అనేది ఇక్కడ ఇబ్బంది. దాంట్లో కూడా బిజినెస్ చూస్తున్నారు వాళ్ళు. అంటే సమాజం క్రమేపీ క్షీణిస్తోంది. ప్రజలకు వాళ్ళ స్వేచ్ఛ పేరిట, వాళ్ళ హక్కుల పేరిట ఏం చేస్తున్నారు ఈరోజు? వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కూడా మీరు సమర్థిస్తున్నారు.
మీరు ఏం చేయాలి, ఏదో ఎక్సర్సైజ్ చేయండినో, యోగా చేయండినో, లేదా మీరు ఆహారం తినేటువంటి ఆహారంలో ఈ కెమికల్స్, ఈ ప్రిజర్వేటివ్స్ లేనటువంటివి ఫ్రెష్ భోజనం చేయండినో, ఇటువంటివి ఎంకరేజ్ చేయాలి. కానీ ఒక సైడ్ మీరేమో వాళ్ళ ఆహారం అంతా కూడా కంప్లీట్గా ఒక కంటామినేటెడ్ ఫుడ్, మీకు పిజ్జా, బర్గర్స్, వీటిలో ఏది చూసినా, కోకోకోలా ఏది తీసుకున్నా కానీ వాటిల్లో మీకు క్యాలరిఫిక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో వేసిన ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా ఒబెసిటీ ఇస్తాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ మీరు తయారు చేశారు. మీరు తయారు చేసినటువంటి వాటి వల్లనే ఈరోజు ఇది పరిస్థితి. దానికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా మీరే తయారు చేస్తున్నారు. ఇది హిపోక్రసీ. అంటే ప్రతి దాంట్లో పైసలు చూడడం మొదలు పెట్టడం వల్ల సమాజం క్షీణిస్తోంది. ఒక సైడ్ సన్నగా లేము అని చెప్పి చాలా మంది, కోట్ల మంది బాధపడుతూ వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, లావుగా ఉన్నవాళ్ళు మీరు చాలా బాగున్నారు అని చెప్పి వాళ్ళ కోసం బికినీలు, స్విమ్ సూట్లు, వాళ్ళకు ఏవో ఇవన్నీ ఇవ్వడము. అంటే ప్రతి దాంట్లో కూడా మీ హిపోక్రసీ చూపిస్తున్నారు. సమాజాన్ని, గతంలో ఉన్నటువంటి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి సమతుల్యం ఉన్నదో దాన్ని కంప్లీట్గా నాశనం చేసే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ సార్, నిజంగా ఇవన్నింటి గురించి మనం చెప్తున్నాము గ్లోబల్ రౌండప్లో. కేవలం గ్లోబల్ డెవలప్మెంట్స్ మాత్రమే కాదు, అండ్ జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాల్ని తెలియజేస్తూనే మనకు తెలియకుండానే అంతర్జాతీయ శక్తులు మన పైన ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పడం కోసమే ఈ 2 సెగ్మెంట్స్ని పెట్టాం. వెస్టర్న్ హిపోక్రసీ కావచ్చు, అండ్ ఈవెన్ ఈ వోకిజము, వీటికి సంబంధించి కావచ్చు. అండ్ ఇవి అర్థం చేసుకొని మన పిల్లలకి లేదా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా వీటి గురించి అవగాహన కల్పించే ప్రయత్నం మనం అందరం చేయాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా, చాలా అద్భుతంగా విశ్లేషిస్తూ ఉన్నారు, వివరిస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.